Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. చాలా మంది డైట్ అనగానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి చేస్తున్నారు. నిజంగా అది కరెక్టే అంటారా? అది చేయడం వల్ల నిజంగా యూజ్ ఏంటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఇండైరెక్ట్ గా జరిగేది ఏంటి అంటే క్యాలరీ రెస్ట్రిక్షన్. కొన్ని గంటలే తింటాం కాబట్టి డేలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ డిసీజెస్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ అసిస్టెన్స్ తో గానీ లేకపోతే న్యూట్రిషనిస్ట్ అసిస్టెన్స్ తో గానీ చేయాలి. చాలా మంది లిక్విడ్ డైట్ అని చెప్పి మొత్తం న్యూట్రిషన్ ఫుడ్ మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ లిక్విడ్స్ లాగానే డైట్ చేస్తుంటారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి అంటారా? బియాండ్ 3 days లాంగ్ ఫాస్ట్ అలా చేసినప్పుడు మనకి బాడీలో స్టెమ్ సెల్స్ అని ఉంటాయి. కరెక్ట్ గా చేస్తే దీస్ లాంగ్ ఫాస్ట్ ఆర్ గుడ్. చాలా మంది భోజనం చేసే సమయాలు ఎలా మార్చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ అసలు మొత్తానికి కంప్లీట్ స్కిప్ చేసి డైరెక్ట్ గా రెండు కలిపి లంచ్ లోనే తినేయటము, లేదంటే లంచ్ స్కిప్ చేసి ఈవినింగ్ తినేయటము. ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? బ్రేక్ఫాస్ట్ తీసేయడం అనేది కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు, కానీ నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అంటే మనందరికీ కూడా ఆరోగ్యం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, స్లీప్ ఇంపార్టెంట్, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. నిజంగా అసలు ఆరోగ్యంగా ఉండాలంటే మన లైఫ్లో ఖచ్చితంగా ఫుడ్ అనేది, న్యూట్రిషన్ ఫుడ్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి. తొందరగా ఏజ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంటారు చాలామంది. దానికి ఆహారమే ఇంపార్టెంటా? ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు చూస్తున్నామా? జెనెటిక్స్ వల్ల కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయని చెప్తుంటారు. నిజంగా జెనెటిక్స్ వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ముందుగానే తెలుసుకొని ప్రివెన్షన్ చేసే అవకాశం ఉంటుందా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇంటర్నల్ మెడిసిన్ ఎండి డాక్టర్ సమతాతుల్లా గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. మాట్లాడకూడదు, చాలా బాగా కనిపిస్తున్నారు, బాగున్నట్టుగా అనిపిస్తున్నారు కూడా. అలా ఫీల్ అవ్వాలి కూడా, అలా కనిపించాలి కూడా, రెండు. కానీ అందరికీ సాధ్యపడుతుందంటారా ఇలా? అనుకుంటే అవ్వంది ఏమన్నా ఉంటుందా? సాధ్యమని నేను అనుకుంటున్నా. ఓకే. అయితే నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో మీ వీడియోస్లో, మీ మాటల్లో ఎక్కువగా హెల్త్ ఏజింగ్ అని చెప్పి వినిపిస్తోంది. అసలు అంటే ఏంటి? అది నిజంగా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో సాధ్యపడే విషయమేనా? హెల్తీ ఏజింగ్ అంటే మనకి హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ కానీ, ఇంట్లో హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ ఏది లేదు అని అనుకొని, అంటే ఇష్టం ఉన్నట్టుగా తినేయడము, లేకపోతే ప్రాసెస్ ఫుడ్స్ తినేయడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము 20s వరకు అలా బాగుంటుంది. కానీ దాని తర్వాత జెనెటిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా, ఎపిజెనెటిక్స్ అంటాం, అంటే మన లైఫ్ స్టైల్, మన చుట్టూ ఉండే టాక్సిన్స్, పొల్యూటన్స్ అవి ఉన్నప్పుడు రిస్క్ మనకు ఆటోమేటిక్గా అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్కి పెరిగిపోతుంది. అందుకని ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్కి కూడా, అంటే స్ట్రెస్ఫుల్ జాబ్స్ కానీ, లేకపోతే సెడెంటరీ జాబ్స్, ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తాము, స్లీప్ సరిగ్గా ఉండదు, మన టైమింగ్కి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తాము, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు, మోడర్న్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఇస్ హై. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎలాంటి జాగ్రత్తలు ముందుగా? జాగ్రత్తలు అన్నప్పుడు ఎనీ డిసీజ్ ఏదైనా రాకుండా ఉండడానికి ఈ 4 things చాలా ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పబోయేవి: 1, స్ట్రెస్ని తగ్గించుకోవడం; 2, స్లీప్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం, హైజీనిక్గా 7 to 8 hours per day; మూమెంట్, డే అంతా యాక్టివ్గా ఉండడం, అంటే లేచి నడవడం, తిరగడం; ఎక్సర్సైజ్ అండ్ న్యూట్రిషన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ డిసీజ్ రిస్క్ అయినా తగ్గించుకోవడానికి ఈ 4 to 5 things మనం కంపల్సరీగా చేయాలి. బియాండ్ విచ్, దానిపైన ఇంకేమైనా డిసీజ్ రిస్క్ ఉన్నప్పుడు, ఫ్యామిలీలో హెరిడిటరీ రిస్క్ అవి ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇవి నాన్ నెగోషియబుల్, ఇవి మనం చేయాల్సిందే, జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పారు, అలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఇవి ఖచ్చితంగా పాటించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇవి కూడా పెద్ద ప్రాబ్లంగా భావిస్తున్నారు. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయని ప్రతి ఒక్క డాక్టర్ చెప్తారు. కానీ ఎలా తగ్గించాలి అనేది కూడా ఇంకో స్ట్రెస్ లా మారిపోతుంది. ఎలా తగ్గించాలంటారు? ఓకే.
సో స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీతో కొంచెం టైం మనం తీసుకొని స్పెండ్ చేయడమే బిగ్ స్ట్రెస్ రిలీవింగ్ మెథడ్. అది కాకుండా యోగా, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానీ, ప్లేయింగ్ విత్ ద పెట్ కానీ, జర్నలింగ్, మనం డే టు డే మనం దేనికి గ్రాటిట్యూడ్గా ఉన్నాము అని జర్నలింగ్ చేసుకోవడం, అంటే నైట్ టైం డైరీ రాసుకోవడం కానీ, ఇవన్నీ స్ట్రెస్ రిలీవింగ్ మెథడ్స్. అంటే స్లోయింగ్ డౌన్, రిఫ్లెక్ట్ అవ్వడం, ఆ డే ఎలా వెళ్ళింది, ఎందుకు మనం గ్రాటిట్యూడ్గా ఉన్నాము, స్పెండ్ చేయడము విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కీపింగ్ పాజిటివ్ థాట్స్ అరౌండ్ అస్, నెగిటివ్ పీపుల్ని కొంచెం దూరంగా పెట్టడము. సో ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు మనం స్ట్రెస్ని తగ్గించుకోగలుగుతాం. బ్రీదింగ్, యోగా, మెడిటేషన్, వీటికైతే ద లాట్ ఆఫ్ స్టడీస్ దట్ షో రిడక్షన్ ఇన్ స్ట్రెస్. ఎందుకంటే స్ట్రెస్తో పాటు కార్టిజాల్ పెరుగుతుంది, మనకు తెలిసిందే. కార్టిజాల్ ఇస్ అ స్ట్రెస్ హార్మోన్. సో అప్పుడప్పుడు స్ట్రెస్ ఇస్ వెరీ గుడ్. అంటే దానివల్ల మనం టాస్క్ ఏదైనా ఉన్నప్పుడు ఫినిష్ చేస్తాము, ఫాస్ట్గా ఫినిష్ చేస్తాము, అలర్ట్గా ఉంటాము. సో ఆ టైంలో ఇట్స్ గుడ్. కానీ స్ట్రెస్ కంటిన్యూస్గా ఉండకూడదు, ఎందుకంటే అది ఫైట్ మోడ్లో ఉంటాం కదా. ఆ టైంలో కొంచెం బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో ఆ స్ట్రెస్ రావాలి, ఆ టాస్క్ అకంప్లిష్ అవ్వాలి, స్ట్రెస్ తగ్గిపోవాలి. కానీ మనం కంటిన్యూస్ స్ట్రెస్సెస్ తీసుకుంటూ ఉంటే, మైక్రో డోస్లో మినీ స్ట్రెస్సెస్, లైక్ ఇప్పుడు నాకేమైనా ఫోన్స్ వస్తున్నాయేమో, మెసేజెస్ వస్తున్నాయేమో, ఏమైనా మిస్ అవుతున్నానేమో, క్లినిక్ నుండి కాల్స్ వస్తున్నాయేమో, ఇలాంటివన్నీ మైక్రో డోసెస్ ఆఫ్ స్ట్రెస్సెస్ అనమాట. ఆ టైంలో కూడా మైక్రో ఎరప్షన్స్ ఇన్ కార్టిసాల్, కొంచెం కార్టిసాల్ రైజ్ అవుతూ ఉంటుంది. సో అలా కంటిన్యూస్ స్ట్రెస్లో ఉన్నప్పుడు బాడీ మన ఫర్టిలిటీ మీద, వాటి మీద దృష్టి పెట్టదు, సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో అలా కంటిన్యూస్ స్ట్రెస్ ఇస్ నాట్ గుడ్, ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ డ్యామేజ్ అంతా జరుగుతుంది, సెల్స్లో డ్యామేజ్ జరుగుతుంది. మనకు సెల్స్లో ఎనర్జీ ప్రొడ్యూసింగ్ మైటోకాండ్రియాలు ఉంటాయి, మైటోకాండ్రియా డ్యామేజ్ అవుతాయి. బాడీలో రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి కదా, బాడీ ఈజ్ వెరీ స్మార్ట్. డ్యామేజ్ అక్యుములేషన్ అయిన తర్వాత అది క్లియర్ అవుట్ చేయడానికి మనకి రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి న్యాచురల్గా, అవి పాడవుతాయి. సో ద లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్ విత్ స్ట్రెస్. అందుకని స్ట్రెస్ని మిటిగేట్ చేసుకోవడానికి నేను చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి వీ షుడ్ ఫాలో. టాప్ ఇస్ మైండ్ఫుల్నెస్, బ్రీదింగ్, యోగా, ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలి. అయితే మనం డైలీ తీసుకునే ఫుడ్ కూడా మనని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుందంటారు. స్ట్రెస్కి కూడా ఇది ఫుడ్ ఒక రీజన్ అవుతుందంటారా? దిస్ టూ వే లింక్. మనం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు చాలా రాంగ్ చాయిసెస్ చేస్తాం. ఆ టైంలో కొంచెం ప్రాసెస్డ్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది, జంక్ తినాలనిపిస్తుంది. అదే మనం కామ్గా, మైండ్ఫుల్గా ఉన్నప్పుడు హెల్దీ చాయిసెస్ చేస్తాం ఫుడ్లో కూడా. సో దట్ వే. అండ్ ఇన్ రిటర్న్ మనం ఇన్ రివర్స్ ఆల్సో, ఆ రోజు జంక్ ఫుడ్స్ ఎక్కువ తిన్నాము, షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తిన్నాము, ఆ రోజు ఇరిటబుల్గా ఉండడము, లేకపోతే గట్ ఇష్యూస్ ఉండడము, ఇలా ఉంటాం. అదే మైండ్ఫుల్గా కూర్చొని ఫోన్ లేకుండా హెల్దీగా తిన్నప్పుడు వీఆర్ మోర్ అలర్ట్, ఎనర్జీ లెవెల్స్ క్రాష్ అవ్వడము, అలాంటివన్నీ ఉండవు. సో ఇట్స్ బోత్ వే. గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం కదా, గట్ బ్రెయిన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బ్రెయిన్ గట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనకి బ్రెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి కదా, డోపమిన్, గాబా, సెరోటోనిన్, ఎపినెఫ్రిన్, ఇలాంటివన్నీ. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఒక 60% to 70% మనకి గట్లోనే తయారవుతాయి. అవి గట్లో తయారవ్వాలంటే దానికి సరిపడా రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి. ప్రీబయోటిక్ రిచ్ ఫుడ్స్ అంటే కలర్ఫుల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఇలాంటివి. అవి తిన్నాక ఇవి ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన సరిపడా గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. అవి ఉన్నాయా లేవా, అడిక్వేట్ అమౌంట్లో ఉన్నాయా, దాన్ని బట్టి మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి, మనల్ని హెల్దీగా ఉండే మెటబోలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. లైక్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, వెరీ ఇంపార్టెంట్, బ్యూట్రేట్, అసిటేట్, ఇలాంటివి, ప్రోపియోనేట్, ఇలాంటివి హెల్దీ ప్రోడక్ట్స్. మనం వాటికి రైట్ ఫుడ్స్ ఇచ్చినప్పుడు గట్ బ్యాక్టీరియా, హెల్దీ గట్ బ్యాక్టీరియా మనకి రైట్ ప్రోడక్ట్స్ ఇస్తాయి, విచ్ ఎఫెక్ట్స్ ఆర్ ఓవరాల్ హెల్త్, హ్యాపీనెస్, ప్రొడక్టివిటీ, మూడ్, అవన్నీ అనమాట. సో ఇట్ వర్క్స్ బోత్ వేస్. అయితే న్యూట్రిషన్ అన్నారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఒక రకమైన ఫుడ్ తీసుకుంటే సరిపోతుందా, లేదంటే ఇంకా ప్రత్యేకించి న్యూట్రిషన్ అంటే ఎలా తీసుకోవాలి? న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలనేది సాధారణంగా అడిగే క్వశ్చన్ ఇది. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఫుడ్లో నుండి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. మన గట్లో ఉండే బ్యాక్టీరియా డైవర్సిటీ తగ్గిపోతాయి. డైవర్సిటీ అంటే రకరకాల బ్యాక్టీరియా గుడ్ నెంబర్స్లో ఉండాలి జనరల్గా. కానీ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఆ మైక్రోబియల్ డైవర్సిటీ న్యాచురల్గానే తగ్గుతుంది. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, ఫుడ్లో నుండి ఆ న్యూట్రియంట్ లాగే కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో అలాంటప్పుడు మనము ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి, ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి.
ఈ రెండు ఎక్కువగా తినాలి ఏజ్ అవుతూ ఉంటే. అంటే ఏంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి, పీచ్ తో కూడిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. కలర్ఫుల్, ఎందుకు కలర్ఫుల్ అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో డిఫరెంట్ పాలిఫెనాల్స్ ఉంటాయి. పాలిఫెనాల్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, అంటే మన బాడీని ఒక ప్రొటెక్ట్ చేసే ఫుడ్ కెమికల్స్ అనేది రాంగ్ వర్డ్, బాడీని ప్రొటెక్ట్ చేసే ఫుడ్ న్యూట్రియంట్స్, ఫైటోకెమికల్స్ ఈ డిఫరెంట్ కలర్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ లో ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్ తినాలి. వాటితో పాటు ప్రోటీన్ ఇంక్రీజ్ చేయాలి. ఎందుకు 30 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ వి లూజ్ అట్లీస్ట్ 1% బాడీ మాస్, మసిల్ తగ్గిపోతూ ఉంటుంది. సో మనం ప్రోటీన్ పెంచుకుంటూ వెళ్ళాలి, ఫైబర్ పెంచుకుంటూ వెళ్ళాలి, కార్బ్స్ కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి. దేని నుండి వచ్చే కార్బ్స్, గ్రెయిన్స్ నుండి వచ్చే కార్బ్స్ తగ్గించడము అనగానే మనకి దుంపలు ఇవన్నీ తగ్గించేసేయడం కాదు. ఓవరాల్ గా నో కార్బోహైడ్రేట్ డైట్ కూడా మంచిది కాదు మిడ్ 20s to 40s లో ఉన్న వాళ్ళకి. బట్ ఏజ్ పెరుగుతున్నప్పుడు 40s, 50s, 60s అప్పుడు ప్రోటీన్ ని పెంచాలి. అంటే ఆ టైంకి మనం 1.2 to 1.6 grams per kg బాడీ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వాలి బాడీకి. విత్ ఫైబర్ ఆఫ్ అట్లీస్ట్ 25 to 35 grams per day ఫైబర్ ఇవ్వాలి. సో అలా ఫర్మెంటెడ్ ఫుడ్స్ పెంచాలి. ఇట్ కుడ్ బి ఫ్రమ్ డైరీ లైక్ యోగర్ట్, సింపుల్ గా పెరుగు, లేదంటే మనకి ఇప్పుడు వెజిటబుల్స్ ని కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు, క్యాబేజ్ ని వాటిని కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు ఇంట్లో, కిమ్చి అంటాం కదా. సో అలా ఫర్మెంటెడ్ డైరీ, ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ ఇవి ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు డయట్ లో మనకి 20 to 30% డిక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ జరుగుతుంది. అంటే ఫైబర్ ని ఫర్మెంట్, ఇది స్టడీ కూడా జరిగింది 2022, 2023 ఆ టైంలో ఎల్డర్ పాపులేషన్ కి 50-60 years ఉన్న వాళ్ళలో ఫైబర్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ పెంచినప్పుడు వాళ్ళల్లో డిసీజ్ అనేది తగ్గింది, వాళ్ళు తీసుకునే మెడికేషన్ డోసేజ్ తగ్గింది, దేర్ సిమ్టమ్స్ తగ్గినాయి, దే స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రిపేర్ మెకానిజమ్స్ ఏజ్ అవుతుంటే స్లో డౌన్ అయిపోతాయి, వాటిని బూస్ట్ చేసుకోవాలి. సో వాటికి ఇలాంటివన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇందాక హెల్తీ ఏజింగ్ అన్నారు, అంటే ఇవన్నీ పాటించడమే హెల్తీ ఏజింగ్? బేసికలీ హెల్తీ ఏజింగ్ అని ఎందుకు అంటున్నామంటే ఏజ్ అవుతుంటే ఏం మార్పులు జరుగుతాయో చెప్తాను, దానికి తగ్గట్టు ఏంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. ఏజ్ అవుతూ ఉంటే సెల్యులర్ రిపేర్ మెకానిజమ్స్ స్లో అవుతాయి, సెల్లో ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ మైటోకాండ్రియా స్లో అవుతాయి. మన సెల్ క్లీనప్ ప్రాసెస్ ఆటోఫేజీ అంటాం కదా, అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏవైతే సెల్స్ జనరల్ గా సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి, ఏజ్ అవుతూ ఉన్న కొద్ది ఏమవుతాయి, కొన్ని సెల్స్ డివైడ్ అవ్వకుండా అలాగే ఉండిపోయి హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాయి, అవి పక్కనున్న హెల్దీ సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. సో వాటిని సెల్యులార్ సెనెసెన్స్ అంటాం. ఇవి క్లియర్ అవుట్ అవ్వడానికి మనకి ఆటోఫేజీ అని ఒక ప్రాసెస్ ఉంది, క్లీనప్ ప్రాసెస్. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, మనం ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు, బాడీకి కొంచెం తక్కువ ఫుడ్ వెళ్ళినప్పుడు, ఇలాంటి స్టేజెస్ లో యాక్టివేట్ అవుతుంది. సో ఆటోఫేజీ తగ్గిపోతుంది ఏజ్ అవుతుంటే, సెల్యులార్ సెనెసెన్స్ పెరుగుతుంది, దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ అనేది అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు రావడం సాధారణం. కానీ ఏజ్ పెరుగుతున్నప్పుడు అది లో గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరుగుతుంటది, ఇన్ఫ్లమేజింగ్ అంటాం, ఇన్ఫ్లమేజింగ్ అవుతూ ఉంటది, మసిల్ లాస్ అవుతూ ఉంటది, బోన్ లాస్ అవుతూ ఉంటది. మనకి జీన్స్ లో క్రోమోజోమ్స్ అని ఉంటాయి, క్రోమోజోమ్ ఎండ్ లో షూ లేస్ కి క్యాప్ ఉండేలాగా ప్రొటెక్టివ్ క్యాప్ ఒక టీలోమియర్ అని ఉంటుంది. అది ఆ లెంత్ తగ్గిపోతూ ఉంటది ఏజ్ అవుతూ ఉంటాయి. అలాగే జీన్స్ అన్స్టేబుల్ అవుతూ ఉంటాయి, దానివల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ పెరుగుతూ ఉంటాయి. మనం తిన్న ఫుడ్స్, చిన్నప్పుడు ఇవే ఫుడ్ తింటే నేను సన్నగా ఉండేదాన్ని, పెద్దగా నాకు ఇవే ఫుడ్స్ తింటే నేను ఎందుకు లావెక్కుతున్నా అంటారు కదా, ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంటది, మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంటది. సో మెనీ థింగ్స్ హ్యాపెన్ యాజ్ వి ఏజ్. సో ఏమేం చేయాలి మనం? ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి, ఆటోఫేజీ పెంచుకోవాలి, సెల్యులార్ సెనెసెన్స్ తగ్గించుకోవాలి, డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ బూస్ట్ చేయాలి, టీలోమియర్ షార్ట్నింగ్ ని రెడ్యూస్ చేయాలి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవాలి, మసిల్ లాస్, బోన్ లాస్ ని ఆపుకోగలగాలి, బ్రెయిన్ హెల్త్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి, అండ్ గట్ హెల్త్ డైవర్సిటీ తగ్గుతూ ఉంటది కాబట్టి గట్ హెల్త్ డైవర్సిటీ మెయింటైన్ చేసుకోవాలి, అంటే గుడ్ బ్యాక్టీరియా గ్రో అయ్యేలాగా మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడం హెల్దీ ఏజింగ్.
కానీ అంత కాంప్లికేటెడ్ కాదు ఇది. నేను చెప్పిన ఈ 4-5 స్టెప్సే మేనేజ్ చేయగలిగితే ఇవన్నీ మెయింటైన్ అవుతాయి. ఓకే. ఇంక్రీజింగ్ ఫైబర్ ఇంటేక్, ఇంక్రీజింగ్ ప్రోటీన్ ఇంటేక్, మెయింటైనింగ్ గట్ డైవర్సిటీ, ఈటింగ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్, intermittent fasting, sleeping well, managing stress well, exercising every day. ఈ 5 things will do the changes I told today. ఇవాళ నేను చెప్పిన చేంజెస్ అన్ని ఈ 5 steps తోనే జరుగుతాయి. ఓకే. దిస్ ఇస్ హెల్దీ ఏజింగ్. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్? మనం 50-60s లో వెళ్ళినప్పుడు కూడా హెల్దీగా ఉంటాం. అప్పటికి మన కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ బాగుంటుంది. ఎక్కువ కంపేర్ టు అదర్ ఇండివిజువల్స్ హూ డెంట్ ఫాలో ఎనీథింగ్. మసిల్ బెటర్గా ఉంటుంది. మసిల్ బెటర్గా ఉందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ బెటర్గా ఉంటుంది. రిస్క్ ఆఫ్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, ఆల్జైమర్స్, పార్కిన్సన్స్, క్యాన్సర్, ఈ రిస్క్ ఆఫ్ ఆల్ దీస్ డిసీజెస్ తక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెల్దీ ఏజింగ్, ప్రివెంటింగ్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఫ్రమ్ హ్యాపెనింగ్ సూనర్. ఓకే. దిస్ ఇస్ నథింగ్ బట్ మన బయలాజికల్ ఏజ్ని స్లో డౌన్ చేసుకోవడం అని కూడా అనొచ్చు. ఏజ్తో కూడుకునే జబ్బులు రాకుండా ఉండేలాగా చూసుకోవడం, ఆర్ కుదిరినంత వరకు మనం డిలే చేసుకోగలిగేదాన్ని స్లోయింగ్ ఏజింగ్ ప్రాసెస్ అంటాం. ఓకే. కానీ స్లోయింగ్ ఏజింగ్ ప్రాసెస్ అనగానే పైపైన కనిపించే ఏజింగ్ ప్రాసెస్ కాదు. పైపైన కనిపించేవి ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, ఇవన్నీ సూపర్ఫిషియల్. కానీ ఇంటర్నల్గా ఏజ్ అవుతూ ఉంటే జరిగేవేంటి? ఆల్బ్యూమిన్ తగ్గిపోతూ ఉండడము, మన లివర్ ఎంజైమ్స్ పెరగడము, ఇన్ఫ్లమేషన్ పెరగడము, సిఆర్పి పెరగడము, లేదంటే ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ పెరగడము, టిఎస్హెచ్ పెరగడము, ఇలాంటి హార్మోన్స్ తగ్గిపోవడము, ఇలాంటివన్నీ మనం లోపల ఆప్టిమైజ్ చేసుకోవాలి. దీన్నే స్లోయింగ్ డౌన్ ఏజింగ్ ప్రాసెస్ అనొచ్చు, హెల్దీ ఏజింగ్ అనొచ్చు, హెల్త్ ఆప్టిమైజేషన్ అనొచ్చు. ఏ వర్డ్ పెట్టి యూజ్ చేసినా నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఏజింగ్ లో జరిగే స్టెప్స్ ని మనం రివర్స్ చేసుకోవడం, బ్యాలెన్స్ చేసుకోవడం హెల్దీ ఏజింగ్. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు చెప్పారు ఇవి ఈ రకంగా తీసుకోవాలి, ఫైబర్, ప్రోటీన్ బ్యాలెన్స్డ్గా ఉండాలని అని చెప్పి. కానీ చాలా మంది డైట్ పేరుతో అసలు ఇవన్నీ తీసుకోవడమే స్కిప్ చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు నిజంగా వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? అంటే డైట్ నేమ్ చెప్పగానే దాంట్లో ఏం లేవో తెలుస్తుంది, కానీ దాంట్లో ఏది ఉందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ అంటే వాళ్ళు నాన్ వెజ్ తీసుకోరు అనే తెలుసు, కానీ వాళ్ళు ఏం తింటున్నారో తెలీదు. వెజ్ అనగానే వాళ్ళు కూరగాయలు ఎక్కువ తింటున్నారా, రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నారా, రైస్ ఎక్కువ తింటున్నారా, పిజ్జాలు ఎక్కువ తింటున్నారా, రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారా, అవి తెలీదు. సో ఈ ఇంటర్వ్యూ జరిగినంతసేపు బీయింగ్ వెజిటేరియన్ అంటే లెట్స్ అజ్యూమ్ వాళ్ళు ఎక్కువ ప్లాంట్స్, ఎక్కువ వెజిటబుల్స్ తింటున్నారు, ఎక్కువ ఫ్రూట్స్ తింటున్నారు అని అనుకుందాం. దట్ ఈస్ అ హెల్దీ వెజిటేరియన్ డయట్. దెర్ ఆర్ బెనిఫిట్స్. ఇలా హెల్దీ వెజిటేరియన్ డయట్ తీసుకున్న వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉంటుంది, బట్ దే ఆర్ ఎట్ రిస్క్ ఫర్ 2 కామన్ డెఫిషియన్సీస్, omega-3, B12. దట్ షుడ్ బి, అది సప్లిమెంట్ చేసుకోగలగాలి. ఓకే. అదే నాన్ వెజిటేరియన్స్ అన్నప్పుడు వాళ్ళు నాన్ వెజ్ కూడా తింటారని తెలుసు, కానీ వెజిటబుల్స్ తింటారా లేదా తెలియదు. లెట్స్ అజ్యూమ్ దర్ ఈటింగ్ అ హెల్దీ నాన్ వెజిటేరియన్ డయట్. బై హెల్దీ నాన్ వెజిటేరియన్ డయట్ నా మీనింగ్ ఏంటంటే 60% ఆఫ్ ద టైమ్స్ దే ఈట్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్, బట్ దే ఆల్సో యాడ్ నాన్ వెజ్ అని అనుకుందాం. వాళ్ళల్లో omega-3 డెఫిషియన్సీ రిస్క్ తక్కువ ఉంటుంది, B12 డెఫిషియన్సీ రిస్క్ తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళకి ప్లాంట్స్ ఎక్కువ తీసుకోకపోతే ఫైటోన్యూట్రియంట్స్ రావు. సో నాన్ వెజిటేరియన్ ఉండి కూడా నువ్వు ప్లాంట్స్ బాగా తీసుకోకపోతే, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకపోతే, 50 to 60% తీసుకోకపోతే ఫైటోన్యూట్రియంట్స్, పాలిఫెనాల్స్ ఇవి రావు. మనం వెజిటేరియన్ ఉండి హెల్దీగా వెజిటేరియన్ తీసుకుంటూ ఉంటే దట్స్ లిటిల్ రిస్క్ ఆఫ్ B12, omega-3 దట్ క్యాన్ బి సప్లిమెంటెడ్. ఓకే. సో దట్స్ వై బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇఫ్ మనం 2 తినగలిగితే రెండిటికి బ్యాలెన్స్ ఉండాలి, కానీ దాంట్లో ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ ఉండాలి. ఓకే. అసలు చాలా మంది డైట్ అనగానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి చేస్తున్నారు. నిజంగా అది కరెక్టే అంటారా? అది చేయడం వల్ల నిజంగా యూజ్ ఏంటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఇండైరెక్ట్ గా జరిగేది ఏంటి అంటే క్యాలరీ రెస్ట్రిక్షన్. అంటే కొన్ని గంటలే తింటాం కాబట్టి డేలో
కొంచెం క్యాలరీస్ తగ్గి తీసుకుంటాం. కానీ తినే టైంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళు అది హెల్తీగా చేస్తున్నారని ఎలా తెలియాలి? అంటే తినే టైంలో ఓకే లెట్స్ అజ్యూమ్ తినే టైంలో వాళ్ళు హెల్తీగా తింటున్నారు, మంచి నట్స్, వెజిటేబుల్స్, లెంటిల్స్, పప్పులు ఇవన్నీ బాగా తింటున్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, బాడీలో మనకు ఒక క్లీనప్ ప్రాసెస్ ఉంటుంది, చెక్ సిస్టమ్ ఉంటుంది, ఆటోఫేజీ అని. ఆటోఫేజీ స్టిమ్యులేట్ అవుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు, విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకి డిసీజ్ రిస్క్ నుండి కాపాడుతుంది, డిసీజెస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కరెక్ట్గా చేసినప్పుడు తినే టైంలో న్యూట్రియంట్ ఫుడ్స్, రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. కానీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ డిసీజెస్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ అసిస్టెన్స్తో కానీ లేకపోతే న్యూట్రిషనిస్ట్ అసిస్టెన్స్తో కానీ చేయాలి. ఎందుకంటే సడన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిదన్నాం కదా అని హై డయాబెటీస్, హై బ్లడ్ షుగర్స్ పెట్టుకొని సడన్గా 1 fine day లాంగ్ ఫాస్టింగ్ చేసేస్తే బాడీ మైట్ నాట్ సూట్, మైట్ నాట్ బి ఫ్లెక్సిబుల్. అంటే మనకి మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే బాడీ ఎనర్జీని కార్బ్స్ నుండి, మనం తినే కార్బ్స్ నుండి తీసుకోగలగాలి. మనకి బాడీకి ఫుడ్ ఏమీ లేనప్పుడు మన బాడీ ఫ్యాట్ ఉంటుంది కదా, అందులో నుండి కూడా ఎనర్జీ రాగలగాలి. అలా బాడీ 2 స్విచ్ల్ని యూజ్ చేసి, 2 ఫ్యూయల్ సిస్టమ్స్ని యూజ్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే మనం గుడ్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు. లేదు అంటే నేను అస్సలు కొంతమంది అంటారు నేను అసలు ఫాస్టింగ్ చేయలేనండి, నేను ఉండలేను, తినాల్సిందే, నేను అస్సలు ఉండలేను అంటారు. దట్ మీన్స్ వాళ్ళకి మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ లేదు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎప్పుడైనా స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ నెంబర్ ఆఫ్ అవర్స్ 1 hour అలా ఇంక్రీజ్ చేసుకోవాలి, సడన్ గా చేయకుండా. అప్పుడు ఏమవుతుందంటే మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఇన్సులిన్ సెన్సిటివిటీ వస్తుంది బాడీకి. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా ఇన్సులిన్ బాగా పనిచేసి, తక్కువ డోస్లో పనిచేసి బ్లడ్లో తొందరగా ఎక్కువ షుగర్ పెరగకుండా ఆ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని బాడీ యూజ్ చేసుకునేలాగా చేస్తుంది. దిస్ ఇస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. సో మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని కరెక్ట్ గా లో డోస్ లో స్లోగా స్ట్రాటజిక్ గా ఇంక్లూడ్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ లో. మనకి ఎలా సూట్ అవుతుందో చూసి దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. అవును, తినే టైంలో న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అయితే మనం ఎన్ని అవర్స్ తినకుండా ఉంటున్నామో చూసి తినే సమయంలో కరెక్ట్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. కానీ చాలా మంది లిక్విడ్ డైట్ అని చెప్పి మొత్తం న్యూట్రిషన్ ఫుడ్ మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ లిక్విడ్స్ లాగానే డైట్ చేస్తుంటారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి అంటారా? ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు ఉన్న వాళ్ళు 16 hours 18 hours చాలా ఈజీగా చేసేసే వాళ్ళు లాంగ్ ఫాస్ట్ చేస్తారు. 24 hours 48 hours 36 hours. ఆ టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్ట్ ఉంటాయి. డ్రై ఫాస్ట్ ఉంటుంది, వాటర్ ఓన్లీ ఫాస్ట్ ఉంటుంది. అది నేను అన్నట్టు సడన్గా చేయకుండా అలవాటు ఉన్న వాళ్ళు స్లోగా చేస్తారు. అప్పుడు ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్. కరెక్ట్గా చేస్తే దీస్ లాంగ్ ఫాస్ట్ ఆర్ గుడ్. ఎందుకంటే బియాండ్ 48 hours, బియాండ్ 3 days లాంగ్ ఫాస్ట్ అలా చేసినప్పుడు మనకి బాడీలో స్టెమ్ సెల్స్ అని ఉంటాయి. న్యాచురల్గా అవి తగ్గిపోతాయి, మన ఏజ్ పెరుగుతూ ఉంటే తగ్గిపోతాయి. స్టెమ్ సెల్ అంటే ఏంటి? దానికి ఒక రీజనరేటివ్ కెపాసిటీ ఉంటుంది. అంటే బాడీలో ఏ సెల్గా అయినా మారే శక్తి ఉంటుంది. సో ఆ స్టెమ్ సెల్స్ బూస్ట్ అవ్వాలి అంటే లాంగ్ ఫాస్ట్ చేస్తేనే అవుతుంది న్యాచురల్గా. కానీ సడన్గా చేయకూడదు. అలాగా అలవాటు ఉండాలి, బాడీకి అలవాటు చేయాలి, స్లోగా ఫాస్టింగ్ ఇంక్రీజ్ చేయాలి ఫాస్టింగ్ విండోని. సో కరెక్ట్గా ఏవైనా ఇవన్నీ స్ట్రెస్సర్స్ అంటాం. క్యాలరీ రెస్ట్రిక్షన్ కానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఇవన్నీ స్ట్రెస్సర్స్. ఈ స్ట్రెస్సర్స్ అనేవి కరెక్ట్ డోసేజెస్ లో ఇవ్వాలి బాడీకి. ఆ డోసేజ్ ఎక్కువైనా తక్కువైనా 2 డేంజరస్. ఇప్పుడు ఇవి గైడెన్స్ తో చేసుకోవాలి. అంటే డాక్టర్ గైడెన్స్ లేకుండా ఇవి చేసేటప్పుడు నిజంగా మనకు ఎలా తెలుస్తుంది ఇది మనకు సూట్ అయింది కాలేదు అని చెప్పి? ఎలా తెలుస్తుంది సూట్ అయింది కాలేదు అనేది? మీకు 24 to 48 hours ఫాస్ట్ చేశారు, చేస్తున్నప్పుడు సివియర్ డిజీనెస్ రావడం కానీ, అంటే బ్లడ్ ప్రెషర్ చాలా లో అయిపోయి అన్కాన్షియస్ అవ్వడం కానీ, కళ్ళు తిరగడం కానీ,
అవి లైట్గా ఉంటాయి కానీ చాలా సివియర్ అవ్వడం కానీ, ఎసిడిటీ లెవెల్స్ చాలా పెరిగిపోవడం కానీ, లేకపోతే ఎక్కువ ఈ 2 రీజన్సే, చాలా గిడ్డినెస్ రావడం కానీ, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగడం, డైజెస్టివ్ ఇష్యూస్ యాక్చువల్లీ ముందు దానికన్నా ఎక్కువ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ యూ స్టాప్ ఫాస్ట్, గైడెన్స్ తీసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం బెటర్. ఓకే. అయితే చాలా మంది గైడెన్స్ లేకుండా, అంటే వాళ్ళకు ప్రోటీన్ లో ఉందో ఏది లో ఉందో చూసి అలా కాకుండా ఇష్టం ఉన్నట్టుగా డైట్ చేస్తుంటారు. రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పి, లేదంటే కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలని చెప్పి. నిజంగా ఇది కరెక్ట్ పద్ధతి, అందరికీ సూట్ అయ్యేది అని అంటారా? మనం ఫాస్ట్ని బ్రేక్ చేసేటప్పుడు ఫ్యాటీ ఫుడ్స్, హెల్దీ ఫ్యాట్స్తో బ్రేక్ చేయడం బెటర్. ఓకే, అది ఓకే. కొంత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గుడ్ అన్నాం, కానీ కొంతమంది ఇంతకుముందు చెప్పాను కదా, స్ట్రెస్సర్ కూడా కరెక్ట్ డోస్లో ఇవ్వాలి, ఎక్కువ డోస్లో ఇచ్చిన ప్రమాదం అని. ఫ్రూట్స్ మంచిదన్నామని కొంతమంది ఎక్సెసివ్ ఫ్రూట్స్ తినేస్తుంటారు, డే అంతా ఫ్రూట్స్ తింటారు. వన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ న్యూట్రియన్స్, రిచ్ ఇన్ ఫైబర్, కానీ ఇట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ షుగర్స్. దాంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ కొంచెం డిఫరెంట్గా యూజ్ అవుతుంది బాడీలో. ఇట్ ఈస్ మెటబలైజ్డ్ ఎక్కువ బై లివర్, సో ఇట్ విల్ బి మోర్ అండ్ మోర్ లోడ్ ఆన్ ద లివర్. ఎక్కువ ఎక్సెసివ్గా తీసుకుంటున్నప్పుడు ఇన్ మోడరేషన్ ఓకే, మోడరేట్గా తీసుకోవాలి. సో ఎక్సెసివ్ ఫ్రూట్స్, ఎక్కువ ఫ్రక్టోస్ కమింగ్ ఇన్ టు ద బాడీ, ఇట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఓకే. అయితే నిజంగా డైట్ చేసే వాళ్ళకు కరెక్ట్ ఫ్రూట్ ఇది బాగా సెట్ అవుతుంది అనే ఫ్రూట్స్ ఏమున్నాయి? యాక్చువల్లీ అన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి, కానీ దాంట్లో లో జిఐ ఫ్రూట్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటాం, అవి తీసుకోవడం బెటర్. అంటే బెర్రీస్ కానీ, జాంకాయ కానీ, అంజీర్ కానీ, ఇలాంటివి. ఓకే. సో లో జిఐ ఫ్రూట్స్ ఆర్ మీడియం జిఐ ఉంటే దాన్ని సగం చేసి తీసుకోవడం, హాఫ్ యాపిల్, హాఫ్ ఆరెంజ్ ఇలాగా. ఓకే. సో అలాగే ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే, ఈ ఫ్రూట్ ని కనుక మనం హెల్దీ ఫ్యాట్స్ తో తీసుకున్నప్పుడు గ్లూకోజ్ అంత ఎక్కువ స్పైక్ అవ్వదు. ఓకే. సో అంత గ్లూకోజ్ స్పైక్ లేకుండా ఉంటది. సో ఇలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయడం. అందరికీ అన్ని సేమ్ సూట్ అవుతాయా అంటే కాదు. సో ఇట్ షుడ్ బి పర్సనలైజ్డ్. ఓకే. అయితే చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి, స్లిమ్ గా ఉండాలని చెప్పి వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయిపోయి కొన్ని రకాలుగా డైట్ చేస్తూ ఉంటారు. ఎంత బ్యాలెన్స్ చేద్దామని చూసినా వెయిట్ ఇంకా పెరుగుతూ ఉంటారు కొంతమంది, లేదంటే కొంతమంది అసలు ఏ మాత్రం కూడా తగ్గకుండా అలానే ఉండిపోతుంటారు ఎన్ని నెలలు చేసినా కూడా. ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటారు సహజంగా? మేబీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి, లేకపోతే వాళ్ళకి హై ఇన్ఫ్లమేషన్ ఉండి ఉంటుంది, లేదు అంటే దే ఆర్ నాట్ ఎక్సర్సైజ్ లేకపోయి ఉంటుంది బాడీకి. సో లేకపోతే వాళ్ళకి గట్ హెల్త్ మంచిగా ఉండదు. సో ఇలాంటి ఆర్ వాళ్ళ స్లీప్ సైకిల్ బాగుండదు. అడిక్వేట్ స్లీప్ లేకపోయినా కూడా వెయిట్ లాస్ అవ్వం సమ్ టైమ్. ఆర్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో అన్ని బ్యాలెన్స్ చేయకుండా ఉట్టి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసినా రిజల్ట్స్ రావు. సో గట్ హెల్త్, స్లీప్, స్ట్రెస్, ఎక్సర్సైజ్ ఇవేమి వర్క్ చేయకపోయినా, ఆర్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కూడా అప్పుడప్పుడు వెయిట్స్ లూజ్ అవ్వడానికి ఇబ్బంది అవ్వచ్చు. అయితే చాలా మందిలో హెల్త్ ఇష్యూస్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఏజ్ పెరిగే కొద్ది కానీ, లేదంటే చిన్న చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం. ఆహారపు అలవాట్లు కరెక్ట్గా ఉన్నా కూడా జెనెటిక్స్ పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అంటుంటారు కదా. ఇవి ముందుగానే రాకుండా ఉండాలి అని అంటే, ప్రివెంట్ చేసుకోవాలంటే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. మనం దాన్ని పర్సనలైజ్ ప్రివెన్షన్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లివర్ని జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్. లివర్ జాబ్ ఏంటి? బాడీని డీటాక్సిఫై చేయడం. అంటే మనం ఎక్స్పోజ్ అయ్యే వేరు టాక్సిన్స్, aromatic hydrocarbons అయి ఉండొచ్చు, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, టాక్సిన్స్, పొల్యూటన్స్, హెవీ మెటల్స్ ఇలాంటివి ఏవి ఉన్నా, ఆర్ బాడీకి తీసుకునే మెడికేషన్స్ కానీ, ఇవన్నిటిని 2 ఫేజుల్లో లివర్ డీటాక్సిఫై చేస్తుంది. అంటే బాడీలో ఉండి ఎలిమినేట్ చేయడానికి. అది వాటర్ సాల్యుబుల్ అయితే బాడీలో ఈజీగా ఎలిమినేట్ అయిపోతుంది, బైల్లో కానీ యూరిన్లో కానీ. అయితే ఫేజ్ 1లో సైటోక్రోమ్ పి ఎంజైమ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఎన్కోడ్ చేసే జీన్స్ CYP 1A1, 2A1 అలాంటివి కొన్ని సైటోక్రోమ్ P450 జీన్స్ ఉంటాయి, విచ్ ఆర్ ఎన్కోడెడ్ బై దీస్ జీన్స్. కొంతమందిలో ఈ జీన్స్లో మ్యూటేషన్స్ కానీ, పాలిమార్ఫిజమ్స్ కానీ ఉంటాయి. అంటే ఏంటి? ఆ ఎంజైమ్ పనిచేయాల్సిన దానికన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ పనిచేస్తుంది. అంటే స్లో ఎస్టైలేషన్ ఆర్ ఫాస్ట్ ఎస్టైలేషన్ అంటాం. ఓకే. స్లో ఎస్టైలేటర్స్ అనుకోండి,
స్లో ఎస్టలేషన్ అంటే ఆ phase 1 సరిగ్గా అవ్వనే అవ్వదు. అంటే phase 2కి రీచ్ అవ్వాలంటే ఆ టాక్సిన్ phase 1 దాటి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అవ్వాలి. సో టాక్సిన్స్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ అవ్వనే అవ్వవు. దే ఆర్ స్లో ఎస్టలేటర్స్. అంటే టాక్సిక్ బర్డన్ ఆ పర్సన్ లో ఎక్కువ ఉంది. సో ఇలాంటి పీపుల్ ఏం చేయాలి? phase 1 ని స్టిమ్యులేట్ చేయాలి అంటే స్లో ఎస్టలేషన్ ఉన్నప్పుడు they should take foods that are rich in vitamins B1, B2, folic acid, B6 and B12. ఓకే, ఇవి రిచ్ ఉండేలాగా. సో క్రూసిఫెరస్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, బ్రాకలీ ఇలాంటివన్నీ. ఇవి కాకుండా అనియన్, గార్లిక్, టర్మరిక్, జింజర్, గ్రేప్స్, బెర్రీస్ ఇవన్నీ. సో ఇవి తీసుకోవాలి. ఫాస్ట్ ఎస్టలేషన్ కూడా ప్రాబ్లమే. నువ్వు phase 1 ఫాస్ట్ క్లియర్ అవుట్ చేస్తావు, కానీ phase 2 అంతే ఫాస్ట్ లేదంటే టాక్సిక్ మెటబలైట్స్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఎక్కువ బిల్డ్ అయిపోతాయి కదా. సో phase 1 స్లో ఎస్టలేషన్ అయినా ఫాస్ట్ ఎస్టలేషన్ అయినా ప్రాబ్లమే. సేమ్ ఫుడ్స్ విల్ హెల్ప్ యూ ఇంప్రూవ్ ఇట్. నౌ కమింగ్ టు phase 2. phase 2ని ఇప్పుడు phase 1లో ప్రొడ్యూస్ అయ్యే వాటిని phase 2కి మారుస్తే ఇట్ విల్ బి ఎక్స్క్రీటెడ్. సో phase 2లో మనకి COMT జీన్స్ అని, లేకపోతే గ్లూటాథయోన్ ఎస్ ట్రాన్స్ఫరేజ్ జీన్స్ అని, ఆర్ SOD SOD1 SOD2 జీన్స్ అంటాం. ఇవన్నీ జీన్స్ కూడా పనిచేయాల్సిన దానికన్నా స్లోగా కానీ ఎక్కువ కానీ పనిచేసినప్పుడు, పాలిమార్ఫిజమ్స్ కానీ మ్యూటేషన్స్ కానీ ఉన్నప్పుడు ఈ ఎంజైమ్స్ సరిగ్గా పనిచేయవు. ఓకే. సో ఈ phase 2 బాగా పనిచేయాలంటే బాడీలో మనకి ఎనఫ్ గ్లూటమేట్, గ్లైసిన్, సల్ఫర్, గ్లూటాథయోన్ ఇవి అవసరం. ఓకే. వీటిని ఎన్హాన్స్ చేసే ఫుడ్స్ గార్లిక్, అనియన్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, టర్మరిక్, జింజర్ ఇవన్నీ బాగా తీసుకోవాలి. ఓకే. సో ఈ జీన్స్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళు ఈ ఫుడ్స్ని ఇంకొంచెం వేరే వాళ్ళతో పోలిస్తే ఎక్కువ తీసుకోవాలి. సో అలాంటప్పుడు లిటిల్ ప్రివెన్షన్, రెడ్యూసింగ్ ద టాక్సిక్ బర్డన్, బాడీలో ఉండి రెడ్యూసింగ్ ద హెవీ మెటల్ బర్డన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో అలాగా కొన్నిసార్లు జీన్స్ టెస్ట్ ద్వారాను, కొన్నిసార్లు మన లైఫ్, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి. సో ఈ టెస్ట్ నేను చేయలేదు, నాకు ఎలా తెలుసు అంటే మేబీ తెలియదు. మీరు బాగా లివర్ డీటాక్స్ phase 1 phase 2 బాగా పనిచేస్తుందా లేదా తెలియదు, కానీ అట్లీస్ట్ వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఈ ఫుడ్స్ బాగా తీసుకోవాలని తెలుసుంటే ఈ ఫుడ్స్ నేను లిస్ట్ అవుట్ చేసిన ఫుడ్స్ బాగా తీసుకున్నప్పుడు రిస్క్ ఫర్ క్యాన్సర్స్ తగ్గుతాయి, రిస్క్ ఫర్ కార్డియోమెటబాలిక్ డిసీజ్ అంటే టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ డిసీజెస్ కి రిస్క్ తగ్గుతుంది, రిస్క్ ఫర్ న్యూరోడీజనరేటివ్, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, క్యాన్సర్స్ ఇవన్నిటికీ డిసీజ్ రిస్క్ తక్కువ ఉంటుంది ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు. సో అందుకనే సింగిల్ వైటమిన్స్ ఎప్పుడైనా చాలా లాంగ్ టర్మ్ వేసుకున్నప్పుడు యాజ్ అ సప్లిమెంట్ ఎప్పుడు వేసుకున్నప్పుడు సింగిల్గా సప్లిమెంట్ ఎప్పుడు ఒక్కటే దానంతటా అదే పనిచేయదు. ఇలా మల్టిపుల్ థింగ్స్ కలిపి పనిచేస్తాయి, కౌంటర్ బ్యాలెన్స్ చేస్తాయి, ది వర్క్ కొహరెంట్లీ, కొలాబరేటివ్ గా పనిచేస్తాయి. కాబట్టి విటమిన్స్ సింగిల్ గా చాలా రోజులు, అంటే సింగిల్ విటమిన్ డెఫిషియన్సీ ఉంది అంటే పర్వాలేదు, ఆ డెఫిషియన్సీ ఉన్న రోజులు తీసుకొని కవర్ అవ్వడం అది వేరే. కానీ తెలియకుండా డెఫిషియన్సీ ఉందా లేదా తెలియకుండా సింగిల్ వైటమిన్ ని చాలా లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు ఇట్ క్యాన్ అది ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ చేస్తాయి వేరే చోట్ల. ఓకే. లివర్ హెల్త్ సపోర్ట్ తగ్గిపోతుంది. సో అయితే ఇప్పుడు చాలా మంది జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని కూడా, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఇలాంటివి తీసుకోవడం వల్ల అవకాశం ఉందని చెప్పంటున్నారు. నిజంగా అవకాశం ఉందా? డెఫినెట్లీ. ఎందుకంటే సింపుల్గా మనము టూ మచ్ గ్రిల్ చేసినప్పుడు, కలర్ డార్క్ బ్లాక్ అయిపోయేలా గ్రిల్ చేసినప్పుడు కానీ, అంటే దాంట్లో మీట్లో ఉండే షుగర్స్ ఆ కలర్ ప్రోడక్ట్ అవ్వడానికి అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని ఫామ్ అవుతాయి. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాము, హైడ్రోజనేటెడ్ వెజిటబుల్స్, ఆయిల్స్, ఇవన్నీ రిఫైన్డ్ ఫుడ్స్ ఆర్ నాట్ హెల్దీ ఫర్ ద బాడీ. ఫస్ట్ థింగ్ జీన్స్లలో ఉండే స్టెబిలిటీని తగ్గిస్తుంది. మనం ఫస్ట్ టైం అనుకున్నాం జీన్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ తిన్నప్పుడు తొందరగా జీన్ స్టెబిలిటీ తగ్గిపోయి రిస్క్ ఆఫ్ ఆల్ డిసీజెస్, ఏజ్తో కూడుకొని వచ్చే డిసీజెస్ రిస్క్ అంతా పెరిగిపోతాయి. సో అది పెరిగిపోవడం పక్కన పెడితే గట్ హెల్త్ పాడైపోతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, ఆటోఫేజీ తగ్గిపోతుంది,
మైటోకాండ్రియల్ హెల్త్ పాడవుతుంది. సో ఇన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతాం, ఎక్కువ ఫాస్ట్గా ఏజ్ అవుతాం. సెల్యులార్ హెల్త్, సెల్లో ఏజింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా జరుగుతుంది. మనం బర్త్డే చేసుకుంటామేమో కానీ బర్త్డే కన్నా ఎక్కువ ఏజ్ అవుతాం. సో ఏజింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది రిఫైన్డ్ ఫుడ్స్ కానీ షుగర్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకున్నప్పుడు. ఓకే, అంటే ఆయిల్స్ కూడా దీంట్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. రిఫైన్డ్ ఆయిల్స్ కూడా, రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఫుడ్స్, టేబుల్ షుగర్స్, ఓకే ఇవన్నీ. అయితే ఇప్పుడు చాలా మంది భోజనం చేసే సమయాలు ఎలా మార్చేస్తారంటే, మనకు అంటే ఒక సిస్టమ్ ఉంది, బ్రేక్ఫాస్ట్ అని చెప్పి, లంచ్, డిన్నర్ అని చెప్పి. అయితే బ్రేక్ఫాస్ట్ అసలు మొత్తానికి కంప్లీట్ స్కిప్ చేసి డైరెక్ట్ గా రెండు కలిపి లంచ్ లోనే తినేయటము, లేదంటే లంచ్ స్కిప్ చేసి ఈవినింగ్ తినేయటము, ఇలాంటివి చేస్తుంటారు చాలా మంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్, ఎందుకంటే ఇది చాలా మందికి సూట్ అవ్వకపోవచ్చు. బ్రేక్ఫాస్ట్ తీసేయడం అనేది కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు. కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఉన్నారు అంటే మీరు ఫాస్ట్ ని బ్రేక్ చేయడం అనే పద్ధతి, అంటే మీరు 12 o'clock ఫాస్ట్ ని బ్రేక్ చేస్తున్నారు అంటే అది బ్రేక్ఫాస్టే. టైమింగ్ చేంజ్ అయింది. టైమింగ్ కన్నా ఆ ఫుడ్ లో ఏం తీసుకుంటున్నాం అనేది ఇంకా ఇంపార్టెంట్. టైమింగ్ కూడా ఇంపార్టెంటే. ఎప్పుడు చాలా లేట్ గా తిన్న వెంటనే పడుకోవడం, ఆ టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. కానీ డే టైంలో మీల్ లేట్ గా స్టార్ట్ చేసిన మీల్లో న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ ఉండడం ఇంపార్టెంట్. కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము అనుకుంటారు కానీ ఆ మీల్ కన్నా ముందే కార్బ్ రిచ్ ఫుడ్ ఏదో తీసుకొని ఉంటారు. ఓకే, అది ఫుడ్ అని అనుకోము, ఫుడ్స్ తినేసి ఉంటారు అప్పటికి. సో ఒకటి కరెక్ట్ గా చేస్తున్నామా లేదో చూసుకోవడం, ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత తీసుకునే మీల్ చాలా ఇంపార్టెంట్, అది కరెక్ట్ గా ఉందా చూసుకోవడం. ఐ థింక్ దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, అయితే ఒక చిన్న డౌట్ నాకు కూడా, యాక్చువల్ గా ఇది చాక్లెట్స్. చాలా మంది ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు కొంచెం ఆ గిడ్డినెస్ అట్లా అనిపించినప్పుడు చాక్లెట్ తింటే నాకు చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది అని చెప్పి చాక్లెట్స్ తింటూ ఉంటారు. నిజంగా ఇది కరెక్ట్ పద్ధతి అంటారా చాక్లెట్స్ తినడం అనేది? మీరు వాంటెడ్గా చేయాలనుకొని ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు డిజీగా అనిపించడం సామాన్యమే. కానీ మీరు డయాబెటిక్ ఉన్నదానికన్నా షుగర్ లెవెల్స్ హైపోగ్లైసీమియా అంటే less than 70కి వెళ్ళిపోతుంది షుగర్స్ అంటే ఏదో ఒకటి చేసి కొంచెం షుగర్ ని పెంచుకోవడం ఇంపార్టెంట్. కానీ డిజీగా అనిపించడము కానీ షుగర్స్ more than 70 ఉన్నాయి అంటే మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కొంచెం షుగర్స్ చాక్లెట్ అలా తీసుకున్నప్పుడు మనకు బెటర్ గానే ఫీల్ అవుతుంది. కానీ అది హైపోగ్లైసిమియాలో ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్, హైపోగ్లైసిమియా లేనప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చాక్లెట్ అన్నప్పుడు దానిలో అగైన్ డార్క్ చాక్లెటా, మిల్క్ చాక్లెటా, షుగర్ చాక్లెటా, అది ఇంపార్టెంట్. 70 to 90% డార్క్ చాక్లెట్ అయితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఎందుకంటే దాంట్లో పాలిఫెనాల్స్ అని ఉంటాయి, ఫ్లావినాయిడ్స్, అవన్నీ అవి బాడీకి యూస్ఫుల్. సో ఫ్లావినాయిడ్స్ ఉన్నవి డార్క్ చాక్లెట్ 70 to 90% డార్క్ చాక్లెట్ అంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఇట్స్ రిచ్ ఇన్ మెగ్నీషియం కూడా. అయితే చాలా వరకు మనకు ప్రోటీన్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్తూ ఉంటారు లైఫ్ లో. అయితే నిజంగా ఈ ప్రోటీన్ అంత ఇంపార్టెంటా? ఎంత తీసుకోవాలి? చాలా మంది అంటారు మేము వెజిటేరియన్ అనగానే పప్పులో తప్ప ఎందులో ఉంటుంది ప్రోటీన్, ఇంకా మాకు ప్రోటీన్ సోర్స్ చాలా తక్కువ, సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే అంటారు. నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఈ ఫీలింగ్ లో ఉంటారు. నిజంగా రెండిట్లో ఏది బెటర్ అంటారు ప్రోటీన్ వైజ్ తీసుకుంటే? కంపేర్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. వెజిటేరియన్స్ లో ఉంటే ఏం ప్రోటీన్ సోర్సెస్ తీసుకోవాలో చెప్తాను. నాన్ వెజ్ తినలేరు అనే ఒక రెస్ట్రిక్షన్ ఉంటే సో వాళ్ళు మిల్క్, లెంటిల్స్, అన్ని రకాల పప్పులు, సోయ్, వీటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది. ఓకే, కాబట్టి పప్పుల్ని మార్చాలి, పప్పు సోర్సెస్ ని మార్చాలి. అలాగే కీన్వాలో ఉంటుంది. సో ఇవి మారుస్తూ తిన్నప్పుడు ప్రోటీన్ అచీవ్ చేస్తాము. కానీ నాన్ వెజిటేరియన్ పోర్షన్ తీసుకునే దానికన్నా వెజిటేరియన్ ప్రోటీన్ పోర్షన్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, మనకు 20 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి వెజిటబుల్ సోర్సెస్లో అంటే మనం ఎక్కువ శాతం పప్పును తినాల్సి వస్తుంది. సో అది డిఫరెన్స్. ఇంకోటి ఏంటంటే అబ్జార్ప్షన్. ప్లాంట్ ప్రోటీన్ని తక్కువ అబ్జార్బ్ చేస్తాము, యానిమల్ ప్రోటీన్ని బాగా అబ్జార్బ్ చేస్తాం. సో పప్పులో ఉన్న ప్రోటీన్ని అబ్జార్బ్ చేసే విధంగా మనం వండే విధానాన్ని చేంజ్ చేసుకోవడం, అంటే ఎక్కువసేపు సోక్ చేయడము, లేకపోతే స్ప్రౌట్ చేయడము. ఈ సోకింగ్, స్ప్రౌటింగ్ వల్ల
మనం ప్రోటీన్ అబ్జార్ప్షన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలాంటి చిట్కాలు యాడ్ చేసుకోవాలి. అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదు అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవచ్చు, పన్నీర్ ఇలాంటివి. లేదు సోయ్తో ప్రాబ్లం లేదు అంటే దెన్ సోయా చంక్స్ ఇవి తీసుకోవచ్చు. సో ప్లాంట్ లో కూడా ఉంటది ప్రోటీన్, కాకపోతే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం వాటిని సోకింగ్ చేయడము, స్ప్రౌటింగ్ చేయడము చేసుకోవాలి. రెస్ట్రిక్షన్ ఏం లేదు అన్న వాళ్ళకి నాన్ వెజిటేరియన్ మీట్ లో నుండి ప్రోటీన్ సోర్స్ బాగా వస్తుంది. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది పూల్ మకానా తీసుకుంటే చాలా మంచిది అని చెప్పి ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజంగా ఇది మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది? పూల్ మకానాలో అట్లీస్ట్ అది న్యూట్రిషియస్ ఫుడ్, అది హై ఇన్ ప్రోటీన్ కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని అంటే తీసుకునే ప్రాసెసింగ్ ఏ రకంగా ఉండాలి? చాలా మంది జస్ట్ ప్రాసెస్ అంటే రెడీమేడ్ ఫ్లేవర్డ్ పూల్ మకానా దొరుకుతాయి, అవి కాకుండా మనకి ప్లేన్ వి దొరుకుతాయి. అవి ఇంట్లో మన ఇండియన్ స్పైసెస్ వేసి చేసుకుని అవి యూజ్ చేయొచ్చు. ప్రిజర్వ్ చేసి ప్యాకెట్ చేసి ఎప్పుడో షెల్ఫ్ లో 3-4 months ముందు పెట్టినవి కాకుండా మనం ప్లేన్ వి కొనుక్కొని ఇంట్లో చేసుకుంటాం కదా, అది బెటర్. ఓకే. అయితే గట్ హెల్త్ అన్నిటికీ చాలా ముఖ్యము. అది కనుక ఆరోగ్యంగా ఉండేలా మనం ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనం హెల్దీగా ఉంటామని చెప్పి అంటుంటారు కదా. నిజంగా గట్ హెల్త్ హెల్దీగా ఉండాలి అని అంటే టిప్స్ ఏమైనా ఉన్నాయా? సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, డైవర్సిఫైడ్ అంటే కలర్ఫుల్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. కలర్స్ ఎంత ఎక్కువ రకాలు ఉంటే మన గట్ మైక్రోబియం డైవర్సిటీ అంటాం కదా, గట్ మైక్రోబియల్ డైవర్సిటీ ఇండెక్స్ కానీ స్కోర్ కానీ బాగుంటుంది. రిఫైన్డ్ ఫుడ్స్ ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది, షుగర్స్ ఎంత తక్కువ చేస్తే అంత బెటర్. ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, కంబూచా కానీ కాంజీ కానీ లేకపోతే పెరుగు, కిమ్చి, ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ ఇవి తీసుకుంటూ ఉండాలి. ఓకే. సో ఇంకా ప్రీబయోటిక్స్ అంటే పప్పులు, గ్రెయిన్స్, వెజిటబుల్స్. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు గట్ హెల్త్ బాగుంటుంది. సో వాటిని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే ఎక్కువ అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ కానీ ప్రిస్క్రైబ్ చేయకుండా, యాంటాసిడ్స్ కానీ ఎక్కువ ప్రిస్క్రైబ్ చేయకుండా పెయిన్ కిల్లర్స్ కానీ, సో అన్నెసెసరీ మెడికేషన్స్ ఇవి తగ్గించుకోవాలి. రిఫైన్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇవి తగ్గించుకొని ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఇవి తీసుకున్నప్పుడు గట్ హెల్త్ బాగుంటుంది. ఓకే. ఆయిల్స్ అన్నారు కాబట్టి ఒక డౌట్, చాలా మంది అంటుంటారు ఒకటే ఆయిల్ రిపీటెడ్ గా వాడొద్దు, మార్చి వాడాలి, కొద్ది రోజులు ఈ ఆయిల్ వాడడం తర్వాత ఇంకో ఆయిల్ ఇలా అంటుంటారు. నిజంగా ఇది కరెక్ట్ పద్ధతి అంటారా? ఫుడ్స్ విషయానికి వస్తే ఫుడ్స్ ని మారుస్తూ ఉండాలి, రకరకాల ఫుడ్స్ తింటూ ఉండాలి. అలాగే ఆయిల్ విషయానికి వస్తే కూడా. కానీ రిఫైన్డ్ ఆయిల్స్ మంచిది కాదు. రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల మనకి omega-6:3 రేషియో అంటాం, అది పెరుగుతుంది. omega-6, omega-3 అనేవి బాడీలో ఉంటాయి, అవి ఒక బ్యాలెన్స్ లో ఉండాలి. 5:1, 7:1 ఆ రేషియోలో. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే ఆ రేషియోలు పెరిగిపోతున్నాయి. omega-6-3 కన్నా చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ లో omega-6 ఎక్కువ ఉంటుంది. సో అందుకని కుదిరినంతగా ఈ సీడ్ ఆయిల్స్ తగ్గించుకోవాలి, కుదిరినంతగా తగ్గించుకోవాలి. ముందు చేంజ్ చేయాలి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు సీడ్ ఆయిల్స్ కుదిరినంతగా తగ్గించుకోవాలి. మరి కుకింగ్ ఎందులో చేసుకోవాలని అడుగుతారు. గీలో చేసుకోవచ్చు, ఎందుకంటే దానికి హీటింగ్ టెంపరేచర్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే కోకోనట్ ఆయిల్లో కుక్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కుక్ చేయకూడదు, హీట్ చేయకూడదు, ఫ్రెష్గా మనం యాడ్ చేసుకోవచ్చు మనం తినే ఫుడ్స్కి ఆలివ్ ఆయిల్. కాబట్టి సీడ్ ఆయిల్స్ ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది, కాబట్టి సీడ్ ఆయిల్స్ కుదిరినంతగా తగ్గించుకోవాలి. కానీ కోకోనట్ ఆయిల్స్ ఇవన్నీ అంటే కొంచెం నెయ్యి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అందరూ వాడాలంటే కష్టం కదా. అంటే ఇంట్లో చేసుకోవడం ఎక్కువ ఈజీ అండి. ఇంట్లో మనకి సరిపడా ఆయిల్ని ఇంట్లో చేసుకోవడం ఈజీయే. అవునా? నెయ్యిని కానీ మనం నెయ్యి ఎలాగో ఇంట్లో చేసుకుంటాము. సో మనకి వండడానికి అంత అవసరం ఉండకపోవచ్చు, సో ఈజీగానే ఇంట్లో చేసుకొని యూజ్ చేయొచ్చు. అయితే నెయ్యి అన్నారు కదా, చాలా మంది ఈ మధ్య నేను కూడా చూశాను, హాట్ వాటర్ లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మార్నింగ్ పరిగడుపుని తాగుతున్నారు. నిజంగా ఇది కరెక్టేనా? దేనికి యూజ్ అవుతుంది ఇది? సో నెయ్యి బాడీలోకి తీసుకెళ్లడం అనేది హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవాలి అనే కాన్సెప్ట్. అది మనం ఫుడ్ లో వేసి తీసుకుంటామా, వాటర్ లో వేసి తీసుకుంటామా, అది డిఫరెంట్ థింగ్. బ్రేకింగ్ ద ఫాస్ట్ ని బ్రేక్ చేసేటప్పుడు ఫ్యాట్ తీసుకోవడం బెటర్ అన్నాను కదా. ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ అనేవి నెయ్యిలో ఉంటాయి, అవకాడోలో ఉంటాయి, ఆలివ్స్ లో ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ లో ఉంటాయి.
సో వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్లో ఉంటుంది, ఓకే, నెయ్యిలో ఉంటుంది. కాబట్టి ఈ చాయిసెస్ అన్నీ ఉన్నాయి. ఎవరికి ఏది కుదిరితే అది తీసుకుంటారు. కొంతమంది కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు, కొంతమంది గీ తీసుకుంటారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ తింటారు, కొంతమందికి అవైలబుల్ ఉన్న వాళ్ళు అవకాడో తింటారు. ఓకే, మళ్ళీ మనం నెయ్యిలో కూడా ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఇలాంటివి చూసుకోవాలంటారా? లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే ఏది సూటబుల్ ఉండదు. యాజ్ సచ్ ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది గేదె నెయ్యి పాలు కన్నా. సో మనకి సూటబుల్, కొంతమందికి ఏం ప్రాబ్లం ఉండదు, దేంతోనూ కూడా ప్రాబ్లం లేని వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. లేదు కొంచెం అరగడానికి ప్రాబ్లం ఉంది, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ యూజ్ చేయొచ్చు. ఓకే, లేదు కంప్లీట్ గా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది అంటే ఇంకా రెండు అవాయిడ్ చేయాల్సిందే. ఓకే, చాలా మంది పెద్దవాళ్ళు నైట్ పూట మేము ఇది తినకూడదు అది తినకూడదు అని చెప్పి వాళ్ళు బ్యాలెన్స్డ్ గా డైట్ తీసుకునే వాళ్ళు ఇంట్లో మిగతా వాళ్ళ పైన కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుంటారు. వీళ్ళు ఏది తింటే వాళ్ళకు కూడా అదే చేసి పెట్టడము, ముఖ్యంగా పిల్లలకు కూడా వీళ్ళు ఒక రోటీ తింటే వాళ్ళకి రోటీ చేసి పెట్టడం, లేదంటే వీళ్ళు ఇంకేదన్నా చేసుకుంటే వాళ్ళకు అలా లిమిటెడ్ గా పెట్టడము అలా పెడుతుంటారు. నిజంగా అంటే ఎదిగే వయసు పిల్లలకి అన్ని రకాల ఫుడ్స్ పెట్టాలంటారు కదా, ఇలా పెట్టడం కరెక్టే అంటారా? అన్ని రకాల ఫుడ్స్ పెట్టాలి, కానీ పెద్దవాళ్ళకి ఏది హెల్దీయో జనరల్ గా చిన్న వాళ్ళకి కూడా అదే హెల్దీ. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ కనుక చూస్తే 2022లో more than 50% ఆఫ్ ద పీపుల్ 50 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 1 లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నా ఉంది. అండ్ 45 years పైన ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 30% పీపుల్ కన్నా ఉంది. 30s లో ఉన్న వాళ్ళకి ఇంకా అది పెరుగుతానే ఉంది. సో హెల్దీగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఎర్లీగానే చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ 20s 30s నుండే చేసుకోవాలి. పిల్లల విషయానికి వస్తే కూడా ముందు జనరేషన్ కు ఉన్న వాళ్ళకన్నా ఈ జనరేషన్ వాళ్ళకి రిఫైన్డ్ ఫుడ్స్ కి యాక్సెస్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు వాళ్ళకి ఇంట్లో వండిన హెల్దీ ఫుడ్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. అవును, వాళ్ళకి రకరకాల ఫుడ్స్ ఇవ్వాలి. రెస్ట్రిక్షన్స్ అంటే రెస్ట్రిక్షన్ రిఫైన్డ్ ఫుడ్స్ వరకే రెస్ట్రిక్షన్ చేయాలి, కానీ వాళ్ళకి అన్ని రకాల గ్రెయిన్స్, అన్ని రకాల పప్పులు, అన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి. అంత రెస్ట్రిక్టివ్ ఉండక్కర్లేదు. కానీ రిఫైన్డ్ ఫుడ్స్ నుంచి మటుకు యాక్సెస్ రిఫైన్డ్ ఫుడ్స్ కి షుగర్స్ కి ఎక్కువ ఉంది కాబట్టి అది మటుకు తగ్గించాలి. ఓకే, అంటే ఖచ్చితంగా మన లైఫ్లో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, స్లీప్ ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అని అంటుంటారు కదా. దాంట్లో భాగంగా తీసుకుంటే వాకింగ్ విషయానికి వస్తే ఫుడ్ తిన్న తర్వాత వెంటనే వాకింగ్ చేయాలి ఒక 10 నిమిషాలైనా అని కొంతమంది చెప్తుంటారు. తినగానే అస్సలు వాకింగ్ చేయకూడదు, కాసేపు ఆగి వాకింగ్ చేయాలి అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. నిజంగా వాకింగ్ పాత్ర అనేది మన లైఫ్ పై ఎంతవరకు ఉంటుందంటారు? ఇంతకు ముందు స్టడీస్ లో మనం హెల్దీగా ఉండటానికి, అన్ని డిసీజెస్ రిస్క్ తగ్గించుకోవడానికి అట్లీస్ట్ 10,000 steps ఎవ్రీడే ఉండాలి. కానీ ఇప్పుడు న్యూ స్టడీస్ లో ఈవెన్ 7,000 steps ఓకే. కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుండాలి అంటే ఎవ్రీడే 7,000 steps ఆల్సో ఇస్ ఓకే. అలాగే నెక్స్ట్ థింగ్, లంచ్ కానీ డిన్నర్ కానీ తిన్న తర్వాత వాకింగ్ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా స్టడీస్ జరిగాయి. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్, CGMs వేసుకొని వాకింగ్ చేయని వాళ్ళల్లో, వాకింగ్ చేసిన వాళ్ళల్లో తిన్న తర్వాత కంపారిజన్స్ చేస్తే తిన్న తర్వాత వాకింగ్ చేసిన వాళ్ళల్లో పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అనేవి 20% తక్కువ స్పైక్ అయినాయి. సో తిన్న తర్వాత వాకింగ్ చేసినప్పుడు మనకు మసిల్లో GLUT4 రిసెప్టర్స్ అని ఉంటాయి. ఓకే, సో వాకింగ్ చేసినప్పుడు ఆ రిసెప్టర్స్ యాక్టివేట్ అయ్యి ఆ మసిల్స్ ఆ షుగర్స్ని, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని తీసుకుంటాయి. సో వితౌట్ ద యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్. అది కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ స్పైక్, పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి తగ్గుతాయి. సో లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత అట్లీస్ట్ 10 to 15 minutes వాక్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే వాకింగ్లో కూడా మళ్ళీ అంటే ఇప్పుడు లంచ్ డిన్నర్ దీని తర్వాత ఓకే పక్కన పెడితే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు, ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు, వాళ్ళ టైంని బట్టి వెళ్తుంటారు. చాలామంది అంటారు మార్నింగ్ వాకింగే చాలా మనకి బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పి. నిజంగా అలాంటివి చూసుకోవాలంటారా మళ్ళీ వాకింగ్ చేసే దాంట్లో కూడా? మీకు చాలా టైం ఉంది, ఫ్రీగా ఉన్నారు, వర్క్ లేరు అంటే ఇవన్నీ చూసుకొని మార్నింగ్ లేసి బయట నేచర్లో సన్లైట్కి వెళ్ళి వాకింగ్ చేయొచ్చు. లేదు అంత ఫ్రీ టైం లేదు, మేము వర్క్ కూడా వెళ్తాము, మార్నింగ్ ఎర్లీగా వర్క్ స్టార్ట్ అవుతుంది, పిల్లలు ఉంటారు, అది అంటే వాకింగ్ ఎనీ టైమ్ ఈజ్ ఓకే. ఈవినింగ్ ఈజ్ ఆల్సో ఓకే. ఓకే,
కానీ టైం ఉంది, చాలా ఫ్రీ టైం ఉంది అంటే మార్నింగ్ ఇస్ బెటర్. అసలు టైం లేదు అంటే ఈవినింగ్ ఇస్ ఆల్సో ఓకే. కానీ వాకింగ్ ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ ఒక్కటే చేస్తే చాలా అంటే కాదు. మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోతే మనకి మోస్ట్ ఆఫ్ అవర్ పాపులేషన్, అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ అవర్ పాపులేషన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 50 years, మోర్ దెన్ 50 years ఉన్న వాళ్ళల్లో 60 నుండి 70% మందికి మసిల్ లాస్ ఉంది, సార్కోపీనియా అంటాం. ఓకే, ఇది ఉన్నప్పుడు వీఆర్ ఎట్ రిస్క్ ఫర్ డయాబెటీస్, హార్ట్ డిసీజ్, హై కొలెస్ట్రాల్ అండ్ రిస్క్ ఫర్ క్యాన్సర్స్. ఇది తగ్గించుకోవాలి, మసిల్ లాస్ తగ్గించుకోవాలి అంటే 2 important things all of us should do. Protein rich diet, increase the protein intake, ఇంకా స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే వెయిట్స్తో చేయొచ్చు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ బ్యాండ్స్తో చేయొచ్చు, కానీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సిందే. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ 3 times a week or 3 to 4 times a week చాలా చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనం 40, 50, 60, 70 అలా అవుతున్న కొద్దీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈ మధ్య అడిగిన మోస్ట్ కామన్ క్వశ్చన్, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఏజింగ్ స్లో డౌన్ అవుతుంది, లేకపోతే ఏజింగ్ బెటర్గా ఏజ్ అవుతాం అనేది. సో చాలా వరకు స్టడీస్లో హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మీరు కరెంట్ హెల్త్ స్టేటస్ ఏంటో చూసుకొని ఇన్కాపరేట్ చేసుకోవాలి. కరెంట్ హెల్త్ స్టేటస్ బాగాలేవు, జాయింట్ ఇష్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ మసిల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి హిట్ ట్రైనింగ్ కష్టం. సో లేదు, కంపారిటివ్లీ రిలేటివ్లీ హెల్దీ, నీ జాయింట్ ఇష్యూస్ లేవు అంటే వన్స్ అ వీక్ 20 minutes ఆఫ్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ యాడ్ చేసుకున్నప్పుడు మీ ఎక్సర్సైజ్ రొటీన్కి అది చాలా హెల్ప్ఫుల్. అలాంగ్ విత్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ 3 to 4 times a week. అలాగే ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్ది కార్డియోవాస్కులర్ ట్రైనింగ్, ఏరోబిక్స్ కూడా ఇంప్రూవ్ చేయాల్సిందే. సో 50% ఆఫ్ ద టైం కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ చేయాలి, 50% ఆఫ్ ద టైం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. వన్స్ అ వీక్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఇఫ్ యువర్ హెల్త్ ఇస్ సపోర్టింగ్, ఇఫ్ యువర్ జాయింట్స్ ఆర్ సపోర్టింగ్. ఓకే, అంటే ఈ జిమ్లు, ఈ వర్కౌట్స్ ఇవన్నీ చేసిన తర్వాత మనం మధ్యలో కనుక ఆపేస్తే ఇంకా ఓవర్ వెయిట్ అయిపోతారు, ఇంకా పెయిన్స్ అలాంటివి ఎక్కువైపోతుంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి అని చాలా మందిలో ఒక డౌట్ ఉంది. ఇది నిజమే అంటారా? అసలు ఎక్సర్సైజ్ ఎందుకు ఆపాలనుకుంటారు? బాడీకి ఫుడ్ ఎలాగో ఎక్సర్సైజ్ అలాగే. మనము సడన్ గా 30 years వరకు తిని నెక్స్ట్ 2-3 years ఫుడ్ మానేస్తామా? మానేయం కదా. ఫుడ్ మానేయనప్పుడు ఎక్సర్సైజ్ ఎందుకు మానేయాలి? సో ఎక్సర్సైజ్ మానేయాలి అనే కాన్సెప్టే రాంగ్ కాబట్టి నాట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ ఆపకూడదు. ఫుడ్, బాడీకి నిద్ర కూడా ఎంత ఇంపార్టెంటో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ అంతే ఇంపార్టెంట్. ఆ 3 మనకి న్యాచురల్గా ఇట్ షుడ్ బి లైక్ లైఫ్ స్టైల్ హ్యాబిట్. సడన్గా స్టార్ట్ చేసి స్టాప్ చేసే క్రాష్ పనులు చేయకూడదు. స్టార్టింగ్ ఇస్ గుడ్, కానీ కంటిన్యూ చేయాలి, సస్టైనబుల్గా చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలి. ఓకే, అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము. అయితే రీసెంట్గా నేను కూడా ఒక పాపకు, ఒక 3 years 4 years పాపకు కూడా డయాబెటీస్ ఉందని చెప్పి విన్నాను. అసలు నిజంగా ఇంత చిన్న ఏజ్లో వస్తున్నాయి అంటే ఇది జెనెటిక్స్ ప్రాబ్లంగా తీసుకోవచ్చా, లేకపోతే అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు మదర్ తీసుకునే ఫుడ్ ఏమన్నా ప్రభావితం చేస్తుందా? ఇంకొక విషయం, చాలా యాడ్స్ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో, డయాబెటీస్ ఇది కనుక మీరు తీసుకుంటే, మేము చెప్పిన ప్రకారంగా కనుక వింటే డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది, కంప్లీట్ గా తగ్గుతుంది, మళ్ళీ జన్మలో రాదు మీకు అని చెప్పి రకరకాల యాడ్స్ చూస్తున్నాం. నిజంగా అలా అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఈ క్వశ్చన్ లో 2 parts ఉన్నాయి, 2 questions ఉన్నాయి. సో యంగ్ ఏజ్ అంటే less than 10 to 12 years లో వచ్చే డయాబెటీస్ ని మామూలుగా type 1 డయాబెటీస్ అంటాము. ఎందుకంటే వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి, ప్యాంక్రియాస్ కి కానీ ఇన్సులిన్ రిసెప్టార్స్ కి కానీ యాంటీబాడీస్ ఉంటాయి. కాబట్టి బాడీస్ యాక్టింగ్ అగేన్స్ట్ యూ, ఇన్సులిన్ డ్యామేజ్ అయిపోతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు వాళ్ళకి. సో దాన్ని type 1 డయాబెటీస్ ఉంటాం. సో దానికి ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్. ఇది పక్కన పెడితే, సో ఇది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. మోస్ట్లీ దానికి ఒక జెనెటిక్ కాంపనెంట్ ఉంటుంది, కానీ ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ అలా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అది type 1 డయాబెటీస్. type 2 డయాబెటీస్ మోస్ట్లీ ఎల్డర్లీలో వస్తుంది, కానీ ఆ ఎల్డర్లీ అనే ఏజ్ లిమిట్ ఇప్పుడు తగ్గిపోతా ఉంది డ్యూ టు స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవడం, బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా ఎర్లీగా డయాబెటీస్ రావడం చూస్తున్నాం. సో డయాబెటీస్ రివర్సల్ పాసిబుల్ అనే ఒక క్వశ్చన్ అడిగితే, డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి?
మనం ఫస్ట్ ఇనీషియల్గా రెస్ట్రిక్టివ్ డయట్ తీసుకున్న తర్వాత నార్మల్ డయట్ తీసుకున్నా కానీ మళ్ళీ డయాబెటీస్లోకి వెళ్ళకపోవడం. సో ఈ డయాబెటీస్ రివర్సల్ ఎవరిలో పాసిబుల్? ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఆర్ టైప్ 2 డయాబెటీస్ వచ్చి ఇనీషియల్ ఫస్ట్ 5 years అయింది, ఇంకా కాంప్లికేషన్స్ ఏం రాలేదు, లైక్ నర్వస్ సిస్టమ్ కాంప్లికేషన్స్ కానీ వాస్కులర్ కాంప్లికేషన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఇంకా రాలేదు, కార్డియాక్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళలో రివర్సల్ ఈజ్ లిటిల్ ఈజీ. ఎర్లీ స్టేజెస్, వెరీ ఎర్లీ స్టేజెస్. లేదు, ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నారు, 3 to 4 డ్రగ్ కాంబినేషన్ మెడిసిన్స్ ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నాయి, మైక్రోవాస్కులర్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అన్నాం, అవి ఉన్నాయి అంటే వాళ్ళల్లో రివర్సల్ ఇస్ లిటిల్ నాట్ పాసిబుల్. ఓకే. అయితే మనకు లివర్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా అంటే లివర్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టోటల్ క్యూర్ ఉంటుంది అంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా క్యూర్ ఉంటుంది అని చెప్పి వింటున్నాం కదా. నిజంగా అంటే లివర్కి రిపేర్ చేసుకునే ఒక శక్తి ఉంటుంది, అలాంటి ఛాన్స్ లివర్ ప్రాబ్లమ్స్లో ఉంటుందంటారా? సో లివర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మోస్ట్ కామన్ మనం ఎక్కువ శాతం డీల్ చేసేది ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ ఇంకా టైప్ 2 డయాబెటీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అనమాట. విజరల్ ఫ్యాట్ అంటే బాడీలో ఆర్గన్స్ చుట్టూ ఉండే కొవ్వు పెరిగినప్పుడు ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది. టైప్ 2 డయాబెటీస్లో మనం ఫ్యాటీ లివర్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సెంట్రల్ పొట్ట భాగంలో వెయిట్ గెయిన్ అయిపోయి టైప్ 2 డయాబెటీస్ వచ్చి ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్ కామన్ కాంబినేషన్. సో రెండిటికి సిమిలర్ ట్రీట్మెంట్, వెరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడము, రిఫైన్డ్ ఫుడ్స్ తీసేయడము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంక్లూడ్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం, ఇవన్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు రెండు తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, టైప్ 2 డయాబెటీస్ కూడా తగ్గుతుంది. ఓకే. చాలా మంది లేడీస్లో పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటారు అసలు? అంటే ఫుడ్ హ్యాబిట్స్ అయినా జెనెటిక్సా ఏంటి అసలు? టు సర్టన్ ఎక్స్టెంట్, కొంచెం ఎక్స్టెంట్ వరకు జెనెటిక్స్ ఉంటుంది, బట్ కొంచెం మేజర్ పోర్షన్ వుడ్ బి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆర్ న్యూట్రిషన్, ఇలాంటివి కూడా దిస్ అ లాట్ ఆఫ్ రోల్. ఎందుకంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నప్పుడు ఇట్ ఈస్ మల్టీ సిస్టమ్ సిండ్రోమ్, అంటే దానిలో భాగంగా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. సో జెనెటిక్స్కి కొంచెం భాగం ప్రాబ్లం ఉంటుంది, బట్ ఎపిజెనెటిక్స్ది కూడా అంటే జెనెటిక్స్ చుట్టూ జరిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో, అంటే డిఎన్ఏలో స్ట్రక్చర్ అది చేంజ్ అవ్వకుండా మనం తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమైనా అవుట్పుట్ ఉంటే, చేంజెస్ ఉంటే వాటిని ఎపిజెనెటిక్స్ అంటాం. మనం ఇంతకుముందు అప్పటి నుండి డిస్కస్ చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. సో అవి చేసినప్పుడు మనకి జెనెటిక్ రిస్క్ ఉన్నా కూడా, లైక్ డయాబెటీస్కి కానీ కొన్ని రకాల క్యాన్సర్స్కి కానీ హైపర్ టెన్షన్ కానీ వీటన్నిటికీ రిస్క్ ఉన్నా కూడా, ఆల్జైమర్స్కి కానీ మనం తీసుకునే జాగ్రత్తల వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎపిజెనెటిక్స్ చేంజ్ చేయొచ్చు. జెనెటిక్స్ చేంజ్ చేయలేము, డిఎన్ఏ అది ఒక బ్లూ ప్రింట్ కదా, బ్లూ ప్రింట్ని చేంజ్ చేయలేము. కానీ దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో, అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందో, ఏం ప్రింట్ చేస్తుందో దాన్ని చేంజ్ చేయొచ్చు. ఎపిజెనెటిక్స్ కెన్ బి చేంజ్డ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 4-5 థింగ్స్ మనం కరెక్ట్గా చేయగలిగితే మనం అన్ని రిస్క్స్ని తగ్గించుకోవచ్చు. బాడీ డీటాక్స్ అంటారు. అయితే ఈ బాడీ డీటాక్స్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో చాలా మంది వాటర్లో డైరెక్ట్గా జ్యూసెస్ పిండడం కాకుండా ముక్కలుగా కట్ చేసేసి ఇది డీటాక్స్ వాటర్ అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందంటారా? అసలు ఎందుకు డీటాక్స్ చేయాలి? డీటాక్స్ ఉట్టి లివరే చేస్తుందని అందరు అనుకుంటారు, కానీ డీటాక్స్ అనేవి 5 ఆర్గన్స్ చేస్తాయి. లివర్, లంగ్స్, కిడ్నీస్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ స్వెట్ గ్లాండ్స్. ఓకే, ఇవన్నీ కూడా డీటాక్స్ చేస్తాయి. సో మనకి కాన్స్టిపేషన్ ఉండకపోవడం ఇంపార్టెంట్, యూరిన్ అవుట్పుట్ బాగుండడం ఇంపార్టెంట్, ఈజీఎఫ్ఆర్ అంటాం కిడ్నీ ఫంక్షన్ అసెస్ చేయడానికి, అది మోర్ దాన్ 90 ఉండడం ఇంపార్టెంట్. మనం బ్రీదింగ్ ఇష్యూస్ లేకపోవడం ఇంపార్టెంట్. పీపుల్ బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దే డోంట్ లంగ్ డీటాక్స్ సరిగ్గా ఉండదు. అలాగే లివర్, అలాగే డైజెస్టివ్ సిస్టమ్. సో ఎక్కువ శాతం డీటాక్స్కి రెమెడీస్, డీటాక్స్కి చిట్కాలు అన్నప్పుడు యూజువల్గా లివర్ని టార్గెట్ చేసి కానీ, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ని టార్గెట్ చేసి కానీ, లేకపోతే కిడ్నీస్ని టార్గెట్ చేసి కానీ క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ మన హెల్త్, లివర్ హెల్త్, లంగ్ హెల్త్, కిడ్నీ హెల్త్, మన లింఫాటిక్ సిస్టమ్ డ్రైనేజ్ ఆర్ డైజెస్టివ్ హెల్త్, ఇవన్నీ బాగుండాలంటే బేసికలీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఓకే, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఒక 10 ఫుడ్ గ్రూప్స్లో ఉంటాయి. ఒకటి ఫైబర్ రిచ్ హోల్ గ్రెయిన్స్ లైక్ మిల్లెట్స్, కీన్వా, ఫైబర్ రిచ్, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ. అలాగే హెల్దీ ఫ్యాట్స్, ఒమేగా 3 రిచ్ ఫుడ్స్, ఫ్లాక్స్ సీడ్స్,
చియా సీడ్స్, వీటిలో ఒమేగా 3s ఎక్కువ ఉంటాయి, అలాగే ఫిష్ కూడా. ఇవి కాకుండా పాలిఫెనాల్ రిచ్ వెజిటబుల్స్, ఇంతకుముందుగా అనుకున్నాం కదా రకరకాల కూరగాయలు, అలాగే లో జిఐ ఫ్రూట్స్ లైక్ బెర్రీస్, పపాయ, గావా ఇలాంటివి. ఇది కాకుండా హనీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మోతాదుగా తీసుకోవాలి హనీ కూడా. సో ఇది కాకుండా లెగ్యూమ్స్, పప్పులు, రకరకాల పప్పులు, చోలే, శనగలు, అలాగే బొబ్బర్లు అంటాం కదా, ఇలాంటివన్నీ కూడా, అలాగే బ్లాక్ దాల్, వీటిల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది కాకుండా ఇండియన్ స్పైసెస్ మనం వాడుకుంటాం కదా, ఇండియన్ స్పైసెస్ పోపుకు వాడేవన్నీ, అవన్నీ మంచివి. అలాగే హర్బ్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడాను. వెజిటబుల్స్లో ఎక్కువ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాం. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, బ్రాక్లీ, ఇవి. వీటితో పాటు బీట్రూట్, స్వీట్ పొటాటో, ఇవి. ఫ్రూట్స్లో పొమోగ్రనేట్ ఆన్ ద టాప్, నెంబర్ 1. ఎందుకంటే పొమోగ్రనేట్కి ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంది. పొమోగ్రనేట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకొని గట్ మైక్రోబయోమ్, అంటే గుడ్ హెల్దీ గట్ బ్యాక్టీరియా ఉంటాయి కదా, అది యూజ్ చేసుకొని యూరోలిథిన్ ఏ అని ప్రొడ్యూస్ చేస్తుంది గట్లో. ఓకే. ఆ యూరోలిథిన్ ఏ మనకి హెల్త్కి చాలా బెనిఫిషియల్. అంటే ఇంతకుముందు మనం ఏజింగ్ లో మెకానిజమ్స్ మాట్లాడుకున్నాం కదా, ఏజ్ అయ్యేటప్పుడు ఏవేవి తగ్గుతూ వస్తాయో వాటిని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాయి. ఓకే. సో అలాగా హెల్దీ గట్ మైక్రోబయోమ్ ఉన్నప్పుడు మనం పొమోగ్రనేట్ యూజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి మంచి హెల్దీ మెటబోలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అది. సో ఇవి కాకుండా మనం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వాడతాం కదా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో పాటు ఇవి కూడా. ఓకే. అండ్ జింజర్, టర్మరిక్, పసుపు, అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ. సో ఈ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. సో ఇవి తీసుకొని మిగతా తగ్గించేసినప్పుడు బాడీ ఆటోమేటిక్గా ఇట్ విల్ సపోర్ట్ ఆల్ హెల్త్ సిస్టమ్స్, అన్ని సిస్టమ్స్ని హెల్దీగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రిస్క్ ఫర్ డయాబెటీస్ తగ్గుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది న్యాచురల్గా. అంటే గుడ్ హెల్దీ ఫుడ్స్ ఇచ్చినప్పుడు బాడీ సపోర్ట్ అవుతుంది. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు దీన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే మనం పొల్యూటెంట్స్కి కానీ, ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్కి కానీ, హెవీ మెటల్స్కి కానీ, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ ఎక్కువ వాటిని డీటాక్సిఫై చేయగలుగుతుంది ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు. ఓకే. అంటే దేనికైనా ఫైట్ చేసే ఒక శక్తి అనేది వస్తుంది ఆటోమేటిక్ గా ఫుడ్ ద్వారా. మళ్ళీ ప్రత్యేకించి జాగ్రత్తలు అవసరం లేదు, ఇంకా ఇలా ఇది ఫాలో అవుతాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ తినకపోవడము, డైట్లు అని చెప్పి డైట్లు చేయడము, లేదా అని అంటే మొత్తానికి స్కిప్ చేసి వర్క్ పైన ఫోకస్ పెట్టడము, వీటి వల్లే ఇవన్నీ వస్తున్నాయి. డైట్ అనే వర్డ్ ఎంత ఓవర్ యూజ్ అయిపోయింది అంటే, ఇలా హెల్దీగా తింటే నువ్వు డైట్ లో ఉన్నావా అని అడుగుతారు. అవును. కానీ అది హెల్దీగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తినడం కదా, దానికి డైట్ అనే పేరు ఎందుకు ఉండాలి అనేది నా క్వశ్చన్. సో డైట్ లో ఉండడం అనేది కాదు, అది హెల్దీ లైఫ్ స్టైల్, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇలా హెల్దీగా బ్యాలెన్స్డ్ గా తినడము అనేది, దెన్ బాడీ విల్ టేక్ కేర్, రిపేర్ మెకానిజమ్స్ బాగుంటాయి, ఇన్ఫ్లమేషన్ ఉండదు, స్ట్రెస్ ని బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతాం ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు. బాడీ రిలాక్స్డ్ గా ఉంటుంది, మూడ్ బాగుంటుంది, సో ఇమ్యూనిటీ బాగుంటుంది, ఆల్ ద హెల్దీ బెనిఫిట్స్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. అయితే అందరికీ మనం డైట్ అనేది కరెక్ట్ గా ఉంటే హెల్దీగా ఉంటాము, హ్యాపీగా ఉంటామని తెలిసినా అందరూ ఫాలో అవ్వరు. ఎవరో ఒకరు ఇద్దరు ఫాలో అయ్యేసరికి వాళ్ళు డైట్ చేస్తున్నారు ఆ పదం యూజ్ చేస్తారు జనరల్ గా. అయితే మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నట్టు మీరు స్ట్రెస్ అని చెప్పి, ఫుడ్ అని చెప్పి, వర్కౌట్, న్యూట్రిషన్ చెప్పారు, స్లీప్ కూడా అన్నారు. అయితే మనం అన్నిటి గురించి డిస్కస్ చేసాం. స్లీప్ నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ పడుకుందామన్నా నిద్ర రాలేదు అని చెప్పి కొంతమంది, లేదు ఏదో ఒక పని మీద స్కిప్ చేయడము. చాలా మందికి ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉండటం వల్ల అలా డిలే అవ్వటము, డేలో పడుకోవడము, నైట్ అంతా మెలుకుతూ ఉండడము, రకరకాలుగా స్లీప్ డిస్టర్బెన్సెస్ చూస్తున్నాం. నిజంగా ఎవరికి ఎన్ని గంటలు అవసరము, కరెక్ట్ స్లీప్ అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు, వాటి గురించి. స్లీప్ చీకటిగా ఉన్నప్పుడు పడుకోవడమే బెటర్. అంటే మనం ఎన్నో ఇయర్స్ నుండి హ్యూమన్ బాడీస్ అలాగే ట్రైన్ అయ్యాయి, సన్సెట్ తర్వాతే పడుకోవాలి. సో దాంట్లో దర్ ఇస్ నో క్వశ్చన్. ఇంకా వర్క్ ఉంది కదా, నేను నైట్ వర్క్ చేస్తాను పడుకోలేను అంటే దాంతో హెల్త్ ఇష్యూస్ వస్తాయి.
బట్ ఐడియల్లీ సన్సెట్ తర్వాతే పడుకోవాలి. సో 7 to 9 hours ఈజ్ ఐడియల్ టైం. అయితే స్లీప్ లో మనకి 4 to 5 cycles కంప్లీట్ చేస్తాం అనమాట. ఈచ్ సైకిల్ 90 minutes ఉంటుంది. ఆ సైకిల్ లో 2 stages ఉంటాయి, 2 cycles ఉంటాయి. NREM, REM అంట. NREM లో మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 అంటే అప్పుడే నిద్రలోకి వెళ్తూ ఉంటాము, కానీ ఈజీగా లేగగలుగుతాం, కానీ బ్రెయిన్ వేవ్స్ స్లో డౌన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ 2. స్టేజ్ 2కి వెళ్ళినాక బాడీ టెంపరేచర్, కోర్ టెంపరేచర్ అంటాం కదా, అది తగ్గుతుంది, రెస్టింగ్ హార్ట్ రేట్ తగ్గుతుంది. సో ఆ టైంలో మనకి హార్మోన్స్, ఇన్సులిన్, లైక్ గ్రోత్ హార్మోన్ అంటాము, అవి యాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ స్టేజ్ 3 ఇస్ డీప్ స్లీప్. డీప్ స్లీప్లో హార్మోన్ రెగ్యులేషన్, ఇమ్యూన్ సిస్టమ్, సెల్ రిపేర్, ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని డీప్ స్లీప్ స్టేజ్ 3లో అవుతాయి. నెక్స్ట్ వి మూవ్ ఇన్ టు REM స్లీప్. అప్పుడు ఏంటంటే మెమరీ కన్సాలిడేట్ అవుతుంది, డ్రీమింగ్ అనేది అవన్నీ అప్పుడు ఉంటాయి అనమాట, కన్సాలిడేషన్ ఆఫ్ మెమరీస్ ఇవన్నీ. సో ఈ డీప్ స్లీప్, REM స్లీప్ సరిగ్గా లేని వాళ్ళకి కార్టిజాల్ ఇస్ హై. ఒక్క 1 night డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే నెక్స్ట్ డే ఇన్సులిన్ సెన్సిటివిటీ సరిగ్గా ఉండదు. నువ్వు ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా సరే నెక్స్ట్ డే గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, హెల్దీ తిన్నా, 1 night గుడ్ నైట్ స్లీప్ లేకపోతే. అలాగే క్రానికల్ గా లాంగ్ టర్మ్ నైట్స్ స్లీప్ సరిగ్గా లేదంటే ఇట్ విల్ లీడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, లో ఇమ్యూనిటీ, సెల్యులర్ బాడీ రిపేర్ మెకానిజమ్స్ తగ్గిపోతాయి, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అలాగా ఈ సైకిల్స్ అనేవి స్లీప్ లో 4 to 5 cycles ఉండాలి. మొత్తం స్లీప్ లో 50% అన్నా మనం డీప్ స్లీప్ లో స్పెండ్ చేయగలగాలి. సో మంచి స్లీప్ అంటే అది 4 to 5 cycles ఉండాలి. స్టేజ్ 1 to 3 ఆఫ్ NREM స్లీప్ ఉండాలి, తర్వాత REM స్లీప్ ఉండాలి. ఎందుకంటే ఈ స్టేజ్ ఆఫ్ స్లీప్ లో మనకి డిఫరెంట్ బాడీ రిపేర్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఇన్సులిన్ సెన్సిటైజ్ అవుతూ ఉంటుంది, గ్రోత్ హార్మోన్ రిపేర్ అవుతూ ఉంటుంది, బాడీ రిపేర్ చేస్తూ ఉంటుంది, హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, కార్టిజాల్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, మెమరీ కన్సాలిడేట్ అవుతుంది, నెక్స్ట్ డే బాగా గుర్తుండడము, బాగా పడుకుంటే బాగా గుర్తుంటది, బాగా పడుకోకపోతే ఉండదు. సో కన్సాలిడేట్ అవ్వదు వాట్ ఎవర్ యూర్ వర్కింగ్ ఆన్. అండ్ డెసిషన్ మేకింగ్ చాయిసెస్ చెప్పాను కదా, 1 night స్లీప్ సరిగ్గా లేకపోతే, REM స్లీప్ సరిగ్గా లేకపోతే నెక్స్ట్ డే you don't make good choices. It could be health choices, food choices, decision making, avanni compromise అయిపోతాయి. So your decision making, mood, immunity, hormonal balance, everything. అలాగే హార్మోన్స్ లెప్టిన్, రెలిన్ అంటాం. లెప్టిన్, రెలిన్ అనే హార్మోన్స్ బ్యాలెన్స్డ్. రెలిన్ అంటేనేమో హంగర్ హార్మోన్, మనకి ఆకలి అవుతుంది అని తెలియాలి అంటే రెలిన్ యాక్టివేట్ అవుతుంది. తిన్న తర్వాత కడుపు నిండింది, ఫుల్నెస్ అయ్యింది అని మనకు తెలిసేది లెప్టిన్ వల్ల. సో స్లీప్ సరిగ్గా లేకపోతే ఈ బ్యాలెన్స్ కోల్పోయి లెప్టిన్ లెవెల్స్ తగ్గిపోయి లెప్టిన్ ఇంటాలరెన్స్ వచ్చి వీ కీప్ ఈటింగ్ మోర్ అండ్ మోర్. ఎందుకంటే ఫుల్నెస్ తెలియదు, ఓవర్ ఈట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ హెల్త్ ఫుడ్ చాయిసెస్ చేస్తాం స్లీప్ సరిగ్గా లేక, అండ్ వి ఓవర్ ఇట్. సో స్లీప్ ఈజ్ లింక్ టు సో మెనీ థింగ్స్. సో ఫుడ్, స్లీప్ ఆర్ ఆన్ ద టాప్. హెల్త్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, స్టెబిలైజ్ అవ్వాలి అంటే వీ షుడ్ వర్క్ టాప్ మోస్ట్ ఆర్ ఫుడ్, స్లీప్. అయితే చాలా మందిలో పడుకునే ముందు, చాలా మంది కాదు ప్రతి ఒక్కరు చేసే పనే మొబైల్ చూడటం. కొంతమంది ఏదో కాసేపు నిద్ర వచ్చేదాకా చూస్తారు, పక్కన పెడతారు. కొంతమంది మాత్రం గంటలు గంటలు అట్లా చూస్తూనే ఉంటారు, నిద్ర వచ్చినా ఆపుకుంటూ. మరి నిజంగా ఇది కరెక్ట్ పద్ధతి అంటారా? దీనివల్ల అంటే ఎటువంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు? న్యాచురల్ గా బాడీకి తెలియాలి మనం నిద్రపోతున్నామని. అప్పుడే మెలటోనిన్ అనేది పీనియల్ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యి బాడీ స్లో డౌన్. చెప్పాను కదా డిఫరెంట్ స్టేజెస్ లో బాడీ ఎలా స్లో డౌన్ అవుతుందో. ఫస్ట్ బ్రెయిన్ వేవ్స్, స్లో బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి, తర్వాత హార్ట్ రేట్ తగ్గాలి, తర్వాత రెస్టింగ్ మన బాడీ ఇంటర్నల్ కోర్ టెంపరేచర్ తగ్గాలి. సో ఇవన్నీ ఇలా ప్రాసెస్ కరెక్ట్ గా అవ్వాలి అంటే మనం పడుకునే ముందు ఏం చేస్తామో ఆ 2-3 hours చాలా ఇంపార్టెంట్. గ్యాడ్జెట్స్ స్లో డౌన్ చేయడము, వార్మ్ షవర్స్ తీసుకోవడము, ఫుడ్ 2-3 hours బిఫోర్ స్లీప్ టైం తీసుకోవడము. ఎందుకంటే మనం పడుకునే అప్పటికి స్టమక్ ఎంటీగా ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు స్లీప్ లో జరిగే ప్రాసెసెస్ బాగా జరుగుతాయి. సో ఈ బ్లూ లైట్ ఏదైతే వస్తుందో మన గ్యాడ్జెట్స్ నుండి, ఫోన్స్ నుండి, టీవీ స్క్రీన్స్ నుండి, అది ఈ ప్రాసెస్ సరిగ్గా అవ్వనివ్వదు. మెల్టోనిన్ సరిగ్గా రిలీజ్ అవ్వదు. మనం ఇంకా డే టైంలోనే ఉన్నాం అనుకుంటుంది.
ఓకే. చాలా ఎర్లీగా లేసేవాళ్ళు, సన్ రైజ్ ముందు లేసేవాళ్ళు ఏం చేస్తారు, లైట్స్ ఆన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ లైట్ వల్ల మెలకువ అనేది బాడీకి తెలుస్తుంది కాబట్టి చల్ల నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని లైట్స్ ఆన్ చేస్తే సన్ రైజ్ కన్నా ముందు మనకి డే టైం అని తెలియడానికి బాడీకి. ఓకే. మరి నైట్కి రివర్స్ చేయాలి, లైట్స్ డిమ్ చేసుకోవాలి, గ్యాడ్జెట్స్ తగ్గియాలి, ఎర్లీగా తినేయాలి, ఎక్కువ డెసిషన్ మేకింగ్ థింగ్స్ నైట్కి పెట్టుకోకూడదు. సో స్లో డౌన్ అవుతే అప్పుడు స్లీప్ సరిగ్గా ఉంటుంది. ఓకే. అయితే చాలా మంది అంటుంటారు కదా, అంటే నైట్ అసలు లైట్ అనేది చిన్న బెడ్ లైట్ కూడా ఉండొద్దు, పూర్తిగా చీకట్లోనే పడుకోవాలి అని చెప్పి, అది కరెక్ట్ పద్ధత? లేదు అంటే కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పలానా పర్టికులర్ కలర్ పెట్టుకుంటే మంచిది అని చెప్పి, నిజంగా ఇలాంటివి చూసుకోవాలంటారా? జనరల్లీ రెడ్ లైట్ ఈస్ బెటర్. అట్లానే రెడ్ లైట్ రెడ్ గా చేసుకొని పడుకోవాలని కాదు, బేసికలీ బ్లూ లైట్ గ్రీన్ లైట్ ఉండకూడదు. గ్యాడ్జెట్స్ నుండి వచ్చేది బ్లూ అండ్ గ్రీన్ లైట్ అనమాట. సో కుదిరినంత వరకు డార్క్ చేసేసుకుంటే బెటర్, కంప్లీట్ డార్క్. రూమ్ డార్క్ ఉండడం ఇంపార్టెంట్. రూమ్ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. లెస్ దాన్ 22 ఐడియల్, బెస్ట్. ఎందుకంటే తొందరగా మనకు కోర్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. సో ఇలాంటి, అలాగే మనం స్లో డౌన్ అవ్వడానికి గ్యాడ్జెట్స్ పక్కన పెట్టి ఆ టైంలో ఈ పడుకునే ముందు జర్నలింగ్ చేసుకోవడము, గ్రాటిట్యూడ్ జర్నల్ రాసుకోవడం ఆ టైంలో ఎక్కువ బెనిఫిషియల్. ఓకే. సో ఈ ఫ్యూ థింగ్స్ మనం చేసుకోవచ్చు. ఓకే. అయితే కొద్ది మందిలో పడుకోవాలని ప్రయత్నించిన అంత తొందరగా నిద్ర పట్టదు. ఒకవేళ ఎర్లీగా పడుకుంటే తొందరగా మెలకు వచ్చేస్తుంది, అంటే ఒక 1-2 ఆ టైం కల్లా మెలకు వచ్చేస్తుంది, మళ్ళీ వెంటనే నిద్ర పట్టదు, ఇలా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే టిప్స్ ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి? నైట్ మీల్ చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకున్నారు అనుకో నైట్లో, అప్రోప్రియేట్గా ఉండాలి నైట్ ఫుడ్. మరీ అసలు చాలా తక్కువ ఫుడ్ తినేసి పడుకుంటే మిడిల్ ఆఫ్ ద నైట్ హంగర్ ప్యాంగ్స్ వల్ల లెగొచ్చు, ఆకలి వల్ల లెగొచ్చు. సో నైట్ మీల్లో బ్యాలెన్స్డ్గా ఉండేలాగా ఫైబర్ ఎక్కువ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం కార్బ్ కొంచెం తక్కువ తీసుకుని ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటే మనకి ఆ ఇబ్బంది ఉండదు. సో అదొకటి చూసుకోవాలి. అండ్ స్లీప్ లోకి స్మూత్గా వెళ్ళాలంటే వార్మ్ షవర్స్, కొంచెం మెగ్నీషియం కూడా హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం థ్రియోనేట్, మెగ్నీషియం బిస్గ్లైసినేట్ కానీ, గ్లైసిన్ కానీ, అలాగే క్యామోమైల్ టీ కానీ, ఇలాంటివి కొంచెం హెల్ప్ చేస్తాయి. ఓకే. సో ఇట్లాంటి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. మిల్క్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది. కొంతమందికి మిల్క్ ఆల్సో విల్ ఇండ్యూస్. సో మిల్క్ ఇంటాలరెన్స్ లేదు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదు అంటే దే కెన్ టేక్ మిల్క్. ఓకే. సో ఇలాంటివి చేయొచ్చు. అయితే స్లీప్ విషయంలో కూడా ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు లైఫ్లో స్లీప్ అనేది, పెద్దవాళ్ళు ఇన్ని అవర్స్, పిల్లలు ఇన్ని అవర్స్ అని చెప్పి డిసైడ్ చేయబడింది కదా, నిజంగా అలా చూసుకొని కరెక్ట్ గా పడుకోవాలి అంటే అతి నిద్ర కూడా మంచిది కాదు. అతి నిద్ర మంచిది కాదు, చాలా తక్కువ కూడా మంచిది కాదు. సో 7 to 9 hours బ్యాలెన్స్డ్. ఎడల్స్ అంటే ఒక 7 hours, చిన్న పిల్లల్లో అప్ టు 9 hours ఇంపార్టెంట్. సో అలాగా. ఓకే. పొల్యూషన్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం, తగ్గించాలన్నా కూడా పెరిగిపోతుంది. దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఫస్ట్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం చాలా పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటున్నాము అంటే మాస్క్లు అవి వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో ఎక్కువ పొల్యూటెన్స్ మన ఆటోమొబైల్స్ నుండే ఎమిట్ అవుతూ ఉంటాయి. వాళ్ళలో మనం లంగ్ ఇష్యూస్ ఎక్కువ చూస్తుంటాం, ఆల్ కైండ్స్ ఆఫ్ క్రానిక్ ఫైబ్రాటిక్ లంగ్ డిసీజెస్ చూస్తూ ఉంటాం. సో ఈ పొల్యూషన్ ఎక్కువ ఉన్న చోట ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్, మాస్క్ వేసుకోవడం ఇంపార్టెంట్, ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. సో ఇలాంటివి చేసుకుంటూ, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు బాగా క్రూసిఫరస్ రిచ్ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు దాంట్లో సల్ఫోరెఫైన్ అని ఎక్కువ ఉంటుంది, అది యాంటీ ఆక్సిడెంట్ అనమాట లివర్ లో. అలాగే మనకు మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథయోన్ అని ఉంటుంది. సో గ్లూటాథయోన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా, గార్లిక్, ఆనియన్, లెగ్యూమ్స్, పప్పులు, ఇవన్నీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ. సో అలాగే బి విటమిన్ రిచ్ ఫుడ్స్, గ్లైసిన్ రిచ్ ఫుడ్స్. సో ఇవన్నీ ఫుడ్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో దట్ మనకి ఈ పొల్యూటెన్స్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ అని పెరుగుతాయి అన్నమాట. ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అంటాము, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటాము. ఇవి మిటిగేట్ చేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలి. సో ఈ ఫుడ్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకున్నప్పుడు మనం ఈ పొల్యూటెన్స్ టాక్సిన్స్ నుంచి కొంచెం ఈజీగా సేవ్ అవుతాం. ఫస్ట్ థింగ్ అవాయిడింగ్ చాలా క్రూషియల్. సెకండ్ థింగ్ ఎలిమినేటింగ్. ఓకే.
ఖచ్చితంగా. అంటే హెయిర్ కి కూడా స్కిన్ కి కూడా ఒక రకంగా Everything. ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్యం అదే. దెబ్బతింటుంది, అది ఓకే. అంటే లోపల సేమ్ థింగ్ ఇంటర్నల్ గా ఏమవుతుందో అది బయట బయట. రిఫ్లెక్ట్ అవుతుంది. స్కిన్ పాడవడము, హెయిర్ ఫాల్ అవ్వడము, అవి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంటర్నల్ హెల్త్. ఇంకా ఈ పొల్యూషన్ వల్ల కూడా తొందరగా వయసు ఎక్కువగా కనిపించడము, స్లీప్ వల్ల కూడా తొందరగా ఏజ్ ఎక్కువ కనిపించడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయా? మనం మాట్లాడుకున్నాం కదా, స్లీప్ తక్కువైనప్పుడు కానీ, న్యూట్రిషన్ రిచ్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, పాలిఫినాల్ ఎక్కువ లేని ఫుడ్స్ తీసుకున్నప్పుడు, లేకపోతే రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఈ పొల్యూటెంట్స్ కి, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ ఇన్ఫ్లేమ్డ్ గా అయిపోయి, ఆ సెల్యులార్ సెనసెన్స్ పెరిగిపోయి, ఆటోఫేజీ తగ్గిపోయి, మనము ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఫాస్ట్ గా ఏజ్ అవుతాము. సేమ్ థింగ్ అది మన ఫేస్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకని స్లీప్ కరెక్ట్ గా మెయింటైన్ చేసే వాళ్ళల్లో రిస్క్ ఆఫ్ అన్ని డిసీజెస్ తక్కువ ఉంటుంది. దేర్ ఓవరాల్ బయట దేర్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ హెల్త్ ఆన్ హెయిర్, ఫేస్ బెటర్ గా ఉంటుంది. సో స్లీప్ అండ్ మనం మాట్లాడుకున్నట్టు న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫాస్టింగ్, ఇవన్నీ క్రూషియల్ ఫర్ ఓవరాల్ గట్ హెల్త్, స్కిన్ ఏజ్, హెయిర్, బోన్స్, మసిల్, ఎవ్రీథింగ్, మెటబాలిక్ హెల్త్ అంతా కూడా. ఓకే. ఏది కరెక్ట్ గా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా వీటన్నిటిపైన ఆధారపడి ఉంది. ఎస్. ఓకే. నిజంగా చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ నుంచి మేము తీసుకోగలిగాము. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.